హాయ్ అండి, వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా 8th క్లాసు హిస్టరీ క్లాస్లో ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాము. ఆల్రెడీ 8 లెసన్స్ అయిపోయాయి. ఇది 9వ లెసను. చూడని వాళ్ళు ఉంటే అది చూసి ఇవి చూడడానికి ప్రయత్నం చేయండి, బాగా అర్థమవుతుంది. సరే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే భారత జాతీయ ఉద్యమం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మన వాళ్ళు బయటపడడానికి చేసిన ఈ ఉద్యమాలు ఎక్కడి నుంచి 1870 నుంచి 1947 మధ్య కాలంలో జరిగిన ఈ ఉద్యమాలు, వీటన్నిటి గురించి మనం చూద్దాం. అప్పుడు మన వాళ్ళు ఏదైనా ఉద్యమం చేస్తే, ఇప్పుడు క్విట్ ఇండియా అనే ఒక ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో ప్రదర్శనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఎందుకంటే మన వాళ్ళను చెల్లాచెదురు ఉద్యమము నిర్వీర్యం చేయడానికి, చెల్లాచెదురు చేయడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతులు ఉపయోగించే వాళ్ళు. అలా చెల్లాచెదురు చేసే ఈ పద్ధతిలో ఒకటి ఏంటంటే ఈ టియర్ గ్యాస్ పంపించి దాని ద్వారా మన వాళ్ళను చెల్లాచెదురు చేసేవాళ్ళు. నెక్స్ట్, జాతీయవాదం యొక్క ఆవిర్భావం. జాతీయవాదం అంటే ఏంటంటే అప్పుడు ఎవరిది వాళ్ళే అన్న ఒక ధోరణి ఉండేది మొదట్లో. అంటే బ్రిటిష్ వాళ్ళకు ఒక శక్తిని ఇచ్చింది ఏంటంటే ఇండియాలో ఉన్న విభజనాభావం. అంటే తమిళనాడు వాళ్ళు వేరు, ఆంధ్రప్రదేశ్ మేము వేరు, వీళ్ళు వేరు, కర్ణాటక వాళ్ళు వేరు, ఇలా ఒకరంటే ఒకరు సరిపోక చిన్న చిన్న ముక్కలుగా ఉండేది భారతదేశం. ఆ తర్వాత అంత అర్థమైంది, నాయన భారతీయులమంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అన్న జాతీయవాదం మన వాళ్ళలో ఎక్కువగా రావడం మొదలైంది. అప్పటి నుంచి మేమంతా ఒకటే అన్న ఫీలింగ్ మన వాళ్ళలో రావడం మొదలు. అదే మన భారత జాతీయ స్వాతంత్రానికి మొదటి పునాది. ఏంటి? మన వాళ్ళందరూ ఒక్కటిగా కలవడం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నేర్చుకుందాము. సర్వసత్తాక అన్న పదం ఎప్పుడైనా వినపడుతుంటుంది మనకు. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. సర్వసత్తాక అంటే ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నారు. అంటే మనల్ని ఇంకెవడో మన మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. బ్రిటిష్ వాడు మన మీద పెత్తనం చెలాయిస్తాడు. కానీ సర్వసత్తాక అంటే ఏంటంటే బయట జోక్యం లేకుండా, అంటే బ్రిటిష్ వాళ్ళ జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగిన ఈ సామర్థ్యం, అంటే ఇండియా వల్ల మమ్మల్ని మేమే పరిపాలన చేసుకుంటాము, మాకు స్వతంత్రం కావాలి అన్న ఈ సామర్థ్యాన్ని ఏమంటే సర్వసత్తాక అంటాం. ఓకేనా? నెక్స్ట్, 1878లో బ్రిటిష్ వాళ్ళ మీద మన వాళ్ళు తిరగబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన కొన్ని చట్టాలు. అందులో ఏంటంటే 1878లో ఆమోదింపబడిన ఆయుధాల చట్టం. గుర్తుపెట్టుకోండి, ఆయుధాల చట్టం ఎప్పుడు ఆమోదింపబడింది అని అడుగుతున్నాడు. ఏంటి? 1878. అదే ఏడాది అంటే 1878లో ఇంకొక చట్టం కూడా చేశారు. ఏంటి? ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. 1878లోనే ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. ఎందుకు ఈ చట్టాన్ని చేశారంటే మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క దురహంకారపూరితమైన చర్యలు, పనికిమాల వాళ్ళు చేసేది, స్త్రీలపై చేసే అత్యాచారాలు కావచ్చు, వాళ్ళు దోచుకునేది, మన మీద ట్యాక్స్లు, ఇవన్నీ ఏం చేశారంటే మన వాళ్ళ అప్పట్లో పత్రికలలో చాలా అద్భుతంగా రాసి వాళ్ళ దౌర్జన్యాన్ని ఎత్తి చూపించేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఇట్టయితే కాదరని చెప్పేసి 1878లో ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అని ఒకటి చేశారు. దీని ద్వారా మన వాళ్ళు ఇలా పత్రికలలో బ్రిటిష్ వాళ్ళకు విరుద్ధంగా రాయడం అన్న దాని విషయాన్ని వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేశారు. ఇదంతా నచ్చలేళ్లకు. దాని తర్వాత ఇంకొక చట్టం కూడా చేయబడింది. అదేంటంటే ఇల్బర్ట్ బిల్లు. ఎన్నోసార్లు అడుగుతున్నాడు, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇల్బర్ట్ బిల్లు ఏంటి? ఇల్బర్ట్ బిల్లు అంటే 1883లో ప్రభుత్వం ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. ఇది 1883. ఏంటి ఇల్బర్ట్ బిల్లు అంటే ఏంటంటే ఈ బిల్లు బ్రిటిషు లేదా యూరోపియన్లు భారతీయులచే విచారింపబడే అవకాశం కల్పించింది. ఈ ఇల్బర్ట్ బిల్లు యొక్క స్పెషల్ ఏంటంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని విచారం చేసేవాడు. సుభాష్ చంద్రబోస్ను బ్రిటిష్ వాళ్ళు మాత్రమే విచారం చేస్తారు. కానీ ఇక్కడ ఈ ఇల్బర్ట్ బిల్లు యొక్క స్పెషల్ ఏంటంటే ఇండియా వాళ్ళు కూడా అవసరమైతే బ్రిటిష్ వాళ్ళని విచారణ చేయొచ్చు. నువ్వు ఎందుకు తప్పు చేసినావు, నువ్వు ఇందులో ఇంత దోచుకున్నావు అని అడిగే రైట్ ఉండేది. అదే ఇల్బర్ట్ బిల్లు. ఆ ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసింది గవర్నమెంట్. కానీ ప్రయత్నం చేస్తే యూరోపియన్లలో ఆగ్రహం పెళ్ళుపుకింది. అంటే వాళ్ళు భారతీయులు మనం కింద ఉండే బానిసలు, మనల్ని విచారణ చేయడమా ససేమిర్ అని చెప్పేసి ఆ ఇల్బర్ట్ బిల్ అనేది క్లోజ్ చేయడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేసి ఆ బిల్లు పైకి రాకుండా చేసేసినారు. దీంతో ఈ ఇల్బర్ట్ బిల్లు సంఘటన భారతదేశంలో బ్రిటిష్ వారి జాత్యహంకార ధోరణికి నిదర్శనంగా నిలబడిపోయింది. అంటే
వీళ్ళు బానిసలు, మేము ఉన్నతమైన వాళ్ళము అన్న ఈ ఫీలింగ్ తెచ్చిపెట్టింది. అదే ఒకవేళ సరేలే ఈక్వల్ అని అంటే మన వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు మా కాళ్ళ కింద ఉండాలి అని అనుకున్నారు. కానీ సరే అందరం కలిసి పరిపాలన చేసుకుందాం, కలిసి ఉందాం అనుకుంటే మన వాళ్ళు పెద్దగా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఈ ఎల్బర్ట్ బిల్లుతో ఏం చేశారంటే ఓహో వీళ్ళు మా మీద పెత్తనం చేస్తున్నారు, వీళ్ళు మేము వేరు వేరు అనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉండకూడదు అన్న ఒక ఫీలింగ్ అన్నది మన భారతదేశ ప్రజల్లో మెల్లిమెల్లిగా రావడం అన్నది జరిగింది. నెక్స్ట్ ఈ ఎల్బర్ట్ వివాదము ఈ కోరికను మరింత దృఢపరిచింది. ఏంటి? ఏ కోరికను? మాకు స్వతంత్రంగా ఒక దేశం కావాలి, వాళ్ళు వేరు మేము వేరు అన్న ఈ ఎల్బర్ట్ వివాదం అన్నది ఒక దృఢమైన కోరికను మన వాళ్ళలో కలిగించింది. అప్పుడు ఏం చేశారంటే ఒక సంస్థను ఒక పార్టీని స్థాపించుకోవడం. ఏం పార్టీ అంటే భారత జాతీయ కాంగ్రెస్. చాలా ఇంపార్టెంట్. స్వాతంత్రం రావడంలో బాగా ఉచ్చ స్థితిలో పోరాడిన ఒకే ఒక్క అంటే దేశానంతటిని ఏకం చేసిన పార్టీ ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్. ఎప్పుడు స్టార్ట్ అయిందని ఎన్నోసార్లు అడుగుతున్నాడు. 1885 పోయినసారి టెట్లో అడిగాడు, డిఎస్సిలో కూడా 4 ఆప్షన్లు దీన్ని పెట్టాడు. 1885 ఎందుకంటే ఇంపార్టెంట్ పార్టీ, ఒకే ఒక్క పార్టీ, పవర్ఫుల్ పార్టీ, మన ఇండియాను నడిపించిన పార్టీ, స్వాతంత్రానికి పునాదులు వేసిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు? 1885 డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందని కూడా అడుగుతున్నాడు. ఎక్కడ? బొంబాయిలో స్థాపించారు. ఓకేనా? దీంట్లో ఇంకా డెప్త్గా అడగాలనుకుంటే ఏమని అడుగుతున్నాడు? ఈ మొదటి జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మొదటి సమావేశం బొంబాయిలో జరిగింది. అప్పుడు ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు అని అడుగుతున్నాడు. 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంతమంది? మొత్తం జాతీయ కాంగ్రెస్ స్టార్ట్ అయినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు? కేవలం 72 మంది మాత్రమే ఉండేది. అది అంత చిన్నది దేశవ్యాప్తంగా అయిపోయింది. దీనిలో ఈ 72 మందిలో చాలామంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతాబ్, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, రవీంద్రనాథ్ దత్, సుబ్రహ్మణ్య అయ్యర్, ఇలా చాలామంది ఉండేవాళ్ళు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇదంతా మనకు అక్కర్లేదు. ఈ 72 మందిలో ముఖ్యమైన పేర్లు ఇచ్చారు. ఈ ముఖ్యమైన పేర్లు ఎప్పుడు అడగడు, ఎందుకంటే 72 లేవు కాబట్టి. ఒకవేళ అడగాలనుకుంటే ఎలా అడుగుతాడు? ఏమని అడుగుతాడు? జాతీయ కాంగ్రెసు మొదటి సమావేశంలో హాజరైన 72 మందిలో లేని వాళ్ళు ఎవరు అంటాడు. ఉన్న వాళ్ళు ఎవరో ఇక్కడ పేర్లు పెట్టాడు. ఇవి కాకుండా వేరే పేర్లు ఏమైనా ఇస్తే ఇవి లేని వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి. అది అలా అడిగితే ఇంకా అలా అడగచ్చు. ఫస్ట్ ఈ దాదాబాయి నౌరోజీ ఈ మీటింగ్ అటెండ్ అయినాడు కదా, ఇలా ఫస్ట్లోనే ఉన్నాడు. దాదాబాయి నౌరోజీ అని ఆయన ఒక వ్యాపారవేత్త. ఈయన ఏం చేశారంటే మన ఇండియాలో కాదు, లండన్లో స్థిరపడిన వ్యక్తి. మన ఇండియా వాడే, కానీ ఏం చేశాడు? లండన్లో అక్కడే చేస్తూ ఏదో తన బ్రతుకు తెరువు కోసం అక్కడే స్థిరపడే, అక్కడే గొప్ప స్థాయికి వస్తాడు ఈ దాదాబాయి నౌరోజీ. లండన్లో స్థిరపడిన ఒక ప్రచారకర్త కూడా. ఈయన కొంతకాలం పాటు బ్రిటిష్ పార్లమెంటు సభ్యునిగా వ్యవహరించాడు. మనవాడు ఇండియా నుంచి బ్రిటిష్కి వెళ్ళి లండన్లో స్థిరపడి అక్కడ బ్రిటిష్ పార్లమెంటు సభ్యునిగా కూడా వ్యవహరించాడు. ఎన్నోసార్లు అడుగుతున్నాడు, బ్రిటిష్ పార్లమెంటు సభ్యునిగా వ్యవహరించిన భారతీయుడు ఎవరు స్వాతంత్ర పోరాట సమయంలో అంటే దాదాబాయి నౌరోజీ. ఈయననే కాకుండా ఈ కాంగ్రెస్ అన్న ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి ఒక వ్యక్తి మనకు హెల్ప్ చేశాడు, ఒక బ్రిటిష్ అధికారి. ఎన్నోసార్లు అడుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంలో సహకరించిన బ్రిటిష్ అధికారి ఏఓ హ్యూమ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏఓ హ్యూమ్ అనే బ్రిటిష్ అధికారి ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంలో చాలా ప్రధాన పాత్ర తీసుకుని వచ్చాడు. ఈ హ్యూమ్ కూడా వివిధ ప్రాంతాలలో భారతీయులను ఒకే తాటికి తీసుకురావడంలో చాలా పాటుపడ్డాడు. ఒక బ్రిటిష్ వ్యక్తి అయినా కానీ మనం అందరం ఒకటే రానాయన ఎన్ని రోజులు ఈ బానిస బతుకుతారని మన వాళ్ళ పక్షాన్ని నిలబడిన ఒక బ్రిటిషోడు. ఎవరు? ఏఓ హ్యూమ్. ఇప్పటికీ ఆయన మనం మర్చిపోను, చాలా గొప్పవాడు. నెక్స్ట్ ఈయన దాదాబాయి నౌరోజీ లండన్లో స్థిరపడ్డాడు. పార్లమెంటుకు బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యునిగా ఉన్నాడు. ఈయన ఒక గ్రంథం రాశాడు. ఏంటి ఆ గ్రంథం అంటే పావర్టీ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. నిజంగా చెప్తున్నా, పోయినసారి డిఎస్సిలో చూశాను, టీజీటీలో చూశాను, అలాగే ఇది టెట్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ చూశాను. దాదాబాయి నౌరోజీ రాసిన గ్రంథం ఏంటి? పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకము. దేని గురించి రాసినాడు ఈయన? ఆర్థిక పరంగా బ్రిటిష్ వాళ్ళన ప్రభావంపై ఘాటైన విమర్శన. అంటే బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా మనల్ని ఎలా దోచుకుంటున్నారు, డబ్బులు ఎలా తీసుకొని పోతున్నారు అన్న దాని మీద ఒక వివరంగా రాశాడు.
ఓకేనా. ఎవరంగా రాసినాడు ఎవరు, దాదాబాయ్ నౌరోజీ. కాంగ్రెస్లో ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక చోట మీటింగ్ పెట్టుకున్నాడు. ఈడ ఫస్ట్ బొంబాయిలో జరిగింది కదా, తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట మీటింగ్ పెడుతూ వచ్చాడు. అలా ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఆ పార్టీకి ఒక్కొక్క పర్సన్ ఏం చేస్తాడంటే అధ్యక్షత వహిస్తాడు. అలా ఒకసారి గాంధీ, ఒకరోజు నెహ్రూ, ఒకసారి సరోజిని నాయుడు. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట మీటింగ్ పెడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆ మీటింగ్కు ఒక్కొక్కసారి అధ్యక్షత వహిస్తూ వచ్చేవాళ్ళు. అలాగా 1887లో కాంగ్రెస్ అధ్యక్షుడైన బద్రుద్దీన్ త్యాబ్జీ, ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు ఈ టైంలో అధ్యక్షుడిగా ఎవరున్నారో అని అడుగుతున్నాడు. నెక్స్ట్ రూపుదిద్దుకుంటున్న దేశము, మార్పులు వచ్చాయి. ఏంటంటే మన వాళ్ళు ఇందులో ఏంటంటే మన భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళలో 2 రకాలు ఉన్నారు. ఒకటి మితవాదులు, 2 అతివాదులు. మితవాదులు అంటే ఏంటంటే గొడవలు వద్దు, కొట్లాటలు వద్దు, మేము కొన్ని రిక్వెస్ట్లు పెడతాం. ఏమిటి రిక్వెస్ట్లు? ఫస్ట్ మితవాదులు అంటే రిక్వెస్ట్లు, ప్రార్థనలు, వాళ్ళకి ఏదైనా లెటర్లు రాసి ఇవి మా కోరికలు తీర్చండి అని అడిగేవాళ్ళు మితవాదులు. బ్రిటిష్ వాళ్ళని అడుగుతారు, వీళ్ళు ప్రార్థనలు అడగడం, రిక్వెస్ట్లు చేయడం, వీళ్ళని మితవాదులు అంటారు. అతివాదులు అంటారు, ఆ నాకుడు బ్రిటిష్ నాకుడు అడగడం ఏంటి, ఒక్కొక్కని గొంతులు కోచ్చే సరిపోతుందని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి స్వాతంత్రం కోసం పోరాడేవాళ్ళు. ఇలా 2 రకాలు ఉన్నారు మన దాంట్లో. ఒకరు ప్రార్థనలు, ఏమన్నా మాకు ఏం చేయండి, ఎన్ని రోజులు ఇన్నే ఉంటారు బ్రిటిషులు, మీ కొంపలకు మీరు పోండి అని ప్రార్థనలు, రిక్వెస్ట్లు చేస్తూ వీళ్ళు సాగుతుంటారు. వీళ్ళు స్వాతంత్రం కోసం పోరాడలే. వీళ్ళు ఉన్నారు అతివాదులు. నా కొడగలరా మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి దొరికిన చంపడం, ఊచకోతోగడం, ఏదంటే అలా చేసి బెదిరించేవాళ్ళు. వీళ్ళు కూడా స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళే. ఇలాంటి వాళ్ళలో మనకు 2 రకాలు ఉన్నారు. ఇప్పుడు మితవాదుల గురించి ఒక పాయింట్ ఉంది. ఈ మితవాదులు ఇక్కడ చూసిన మితవాదుల యొక్క డిమాండ్లు ఏమేమి ఉన్నాయి? వీళ్ళ డిమాండ్లు ప్రార్థన సమావేశాలన్నీ అడుక్కునే వాళ్ళు, ఒక మాటలో ఇలా చెప్పాలంటే ఇలాంటి రిక్వెస్ట్లు ఏమున్నాయి? కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ శాఖను వేరు చేయాలి. కార్యనిర్వాహక శాఖ అంటే సింపుల్గా మీకు ఒకటి మాట చెప్పమంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రులందరూ ఉన్నారు చూసినారా? విద్యాశాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, పోలీస్ శాఖ మంత్రి, ఇలా మంత్రులందరినీ కలిపి ఏమంటారు అంటే కార్యనిర్వాహక శాఖ అంటారు. ఈ కార్యనిర్వాహక శాఖకి పవర్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏమనుకున్నారు, ఈ కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయాలన్నాడు. న్యాయశాఖ సపరేట్ అయిందనుకోండి, ఈ కార్యనిర్వాహక శాఖ వాళ్ళు ఏమన్నా అతి ఓవర్ యాక్షన్ చేసినంటే ఈ న్యాయశాఖ ఏంటంటే వాళ్ళు తోకలు కట్ చేస్తుంది. కానీ ఒకప్పుడు ఏంటి, ఈ 2 కలిసే ఉన్నాయి. ఈ న్యాయశాఖ నోరు నొక్కేసి ఉన్నది కార్యనిర్వాహక శాఖ. వీళ్ళు ఏం చేసినా, ఈ కార్యనిర్వాహక శాఖ ఏం చేసినా, బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినా న్యాయశాఖ అడిగేది కాదు పాపం. అందుకోసం వీళ్ళు ఏమన్నారు, మాకు కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖ వేరు చేయండి. ఎందుకు? మన వాళ్ళలో చాలామంది అప్పట్లో న్యాయశాఖలో ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు హైయెస్ట్ చదువు అంటే ఏంటంటే లాయర్ కోర్సు. అప్పట్లో అంతే. గాంధీ, నెహ్రూ ప్రతి ఒక్కరూ న్యాయశాఖలో కోర్సు చేయడమే. మన వాళ్ళందరూ న్యాయశాఖలో ఉన్నారు, మన వాళ్ళందరూ. కానీ కార్యనిర్వాహక శాఖలో మన వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉంటారు అందులో. ఈ 2 దానిలో వేరు చేయాలి అంటారు. నెక్స్ట్ ఆయుధాల చట్టాన్ని రద్దుపరచండి. ఏంటి, చిన్న ఆయుధాలు కూడా మేము పెట్టుకోకపోతే ఎట్టానే. నెక్స్ట్ భావ వ్యక్తీకరణ అంటే మేము కూడా పత్రికలు ఇంతకుముందు క్లోజ్ చేసినారు కదా, పత్రికల ద్వారా మా ఫీలింగ్స్ మేము చెప్పుకుంటాం, అది కావాలంటారు. వాక్ స్వాతంత్రం కావాలి, మేము ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఇలాంటి ఎన్నో డిమాండ్స్ ప్రార్థనాపూర్వకంగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ డిమాండ్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ బంగారం కోసం వెతుకులాట. ఒక మితవాద నాయకుడైన దిన్షా వాచా నౌరోజీకి ఒక లేఖ రాశాడు. ఏం లేఖ రాశాడు? బంగారం కోసం వెతుకులాట అన్న ఒక లేఖ రాయమన్నది జరిగింది. అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. నెక్స్ట్ స్వరాజ్యం నా జన్మ హక్కు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎవరంటే వీళ్ళను లాల్ బాల్ పాల్ అంటారు. పేరు గుర్తుపెట్టుకుని ఎన్నోసార్లు అడుగుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నా. భారతదేశ స్వాతంత్ర సమయంలో లాల్ బాల్ పాల్ అని ఎవరిని అంటారు? లాల్ బాల్ పాల్ అని ఎవరు అంటారంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. పేరు గుర్తుపెట్టుకోండి, లాల్ బాల్ పాల్. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. వీళ్ళు ముగ్గురిని లాల్ బాల్ పాల్ అంటారు. కానీ వాళ్ళు డైరెక్ట్ ఏమని అడుగుతున్నాడు క్వశ్చన్, లాల్ బాల్ పాల్ అని ఎవరిని అంటారు అని అడుగుతున్నాడు. ఓకేనా? వీళ్ళు ఎవరు ఈ లాల్ బాల్ పాల్ అంటే, ఇందాక అతివాదులు మితవాదులు అని చెప్పాను కదా 2 రకాలు. ఈ మితవాదులు రిక్వెస్ట్లు చేసుకుంటూ అడుగుతుంటారు.
ఇంకా ఇది కాదరని చెప్పేసి ధైర్యంగా ఉండడమా పోవడమా లేపేద్దామా ఇలాంటి వాళ్ళు అతివాదులు అంటారు చూడ. అతివాదులలో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఈ లాల్ బాల్ పాల్ ముగ్గురు అతివాదులు, చాలా ప్రాధాన్యమైన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే బెంగాలు, మహారాష్ట్ర, పంజాబ్లలో బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ నాయకులు మరింత తీవ్రమైన లక్ష్యాలను పద్ధతులను అన్వేషించడం ప్రారంభించారు. వారు వీళ్ళు అతివాదులు అంటే తీవ్రమైన లక్ష్యాలు ఏంటి, వాళ్ళ తాట తీసైనా కానీ వాళ్ళని తరమాలి. ఎక్కడున్నారు వీళ్ళంతా? బెంగాలు, మహారాష్ట్ర, పంజాబ్ అనే రాష్ట్రాల్లో ఉన్నారు ఈ ముగ్గురు. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళని అతివాదులు అంటారు. లాల్ బాల్ పాల్ అతివాదులు, డేంజర్ పర్సన్స్ వీళ్ళు. ఈ అతివాదులు ఏం చేసేవారు? మితవాదుల రాజకీయ ప్రార్థనలు విమర్శించారు. మితవాదులు రిక్వెస్ట్ చేయొచ్చు, మరి నా కొడకల్లారా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఎదురా, వద్దురా అంటారు వీళ్ళు అతివాదులు. వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, తాటి తొక్క తీర్జంప అంటారు వీళ్ళు. అలాగే ఇంతకుముందు నేను చెప్పాను, ఎందుకంటే ఈ కొటేషన్ ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అని ఎవరన్నారు అని అడుగుతున్నాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అన్నది బాలగంగాధర్ తిలక్. నెంబర్ 1 క్యాండిడేట్లు వీళ్ళు ముగ్గురు. ఇలా చరిత్ర చదువుతుంటే ఆ రోమాలు నిక్కబడుచుకుంటే అంత ఏచ్చరిల్లు. 1905 అప్పటి వైస్రాయ్ ఏం చేస్తాడంటే లార్డ్ కర్జన్ అనేవాడు బెంగాల్ను విభజిస్తాడు. ఇప్పుడు చూడండి, మన భారతదేశం ఇలా ఉంటుంది చూసినారా, ఇక్కడ కొమ్ము లాంటిది, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది, ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఉంటాయి. ఒకప్పుడు ఈ రెండు కలిసే ఉన్నాయి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1905 నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతాడు. ఏ సంవత్సరంలో? 1905లో బెంగాల్ విభజన అన్న జరిగింది. దాంతో మన వాళ్ళని ఏం చేయాలంటే ఎందుకంటే అప్పుడు స్వాతంత్ర పోరాటం ఎక్కువగా జరుగుతుంది బెంగాల్లోనే. ఇప్పుడు బెంగాల్ విభజిస్తే ఆ రాజకీయ నాయకుల్లో ఒక గొడవలు సృష్టించవచ్చని బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. అప్పుడు ఏం చేస్తాడు, ఈ బెంగాల్ని విభజించి పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్, ఈ తూర్పు బెంగాల్ తర్వాత బంగ్లాదేశ్గా మారిపోతుంది. ఓకేనా? దీన్ని ఇలా డివైడ్ చేస్తారు, 2 భాగాలుగా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవరు చేశారు అని అడుగుతున్నాడు. అప్పట్లో బెంగాల్ను విభజన చేసిన వాడు ఎవరంటే లార్డ్ కర్జన్, గుర్తుపెట్టుకోండి. వీడు కర్జన్ అనేవాడు ఏం చేశాడంటే బెంగాల్ను విభజన చేశాడు. ఈ బెంగాల్ విభజన సమయంలో బ్రిటిష్ వారి ప్రధాన ఉద్దేశాలు ఏంటి? బెంగాల్ నందు రాజకీయ నాయకుల యొక్క ప్రభావాన్ని తగ్గించాలి. ఎందుకంటే బెంగాల్లోనే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారు, మన వాళ్ళ ప్రభావాన్ని తగ్గించాలి. నెక్స్ట్ బెంగాల్ ప్రజలను విభజించాలి. ఈ 2 లక్ష్యాలతో ఏం చేస్తారంటే మొత్తానికి బెంగాల్ను విభజిస్తాడు. ఎప్పుడైతే బెంగాల్ను విభజిస్తారో భారతదేశం అంతటా ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. బెంగాల్ విభజించేసరికి మన భారతదేశం అందరికీ కోపం వచ్చింది. అప్పుడు ఆ కోపంలో నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దాని పేరేంటంటే స్వదేశీ ఉద్యమం. గుర్తుపెట్టుకొని, బెంగాల్ విభజనకు విరుద్ధంగా ఏర్పడిన ఉద్యమం ఏంటి అంటారు. ఏంటది? దానిని ఏమంటారంటే స్వదేశీ ఉద్యమం. ఈ స్వదేశీ ఉద్యమాన్ని మన కోస్తా ఆంధ్ర ప్రాంతంలో దీన్ని ఏమని పిలిచేవారంటే వందే మాతరం ఉద్యమం అని పిలిచేవాడు. ఎన్నోసార్లు అడుగుతున్నాడు, ఏ ఉద్యమాన్ని వందే మాతరం ఉద్యమం అంటారు అని అడుగుతున్నాడు. ఏ ఉద్యమాన్ని? స్వదేశీ ఉద్యమాన్ని మన కోస్తా ఆంధ్ర ప్రజలు అప్పట్లో వందే మాతరం ఉద్యమం అని పిలిచేవాళ్ళు. ఓకే, అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ కావాకండి. ఇక్కడ చూడండి, ఈయన తిలక్ గారు బాలగంగాధర్ తిలక్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. మన భారతదేశ స్వాతంత్రం రావడంలో ప్రధాన పాత్ర పోషించిన వాడు. నాకు తెలిసి ముందు నేను కొన్ని మాటలు ఓపెన్గా చెప్పకూడదు, కానీ నేను యూనివర్సిటీలో ఉన్న చదివిన గ్రంథాలతో పోల్చుకుంటే మనకు స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ గారు కాదు, ఇలాంటి గొప్ప వాళ్ళే. బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, తిలక్, వీళ్ళందరూ అసలు వీళ్ళే మనకు స్వాతంత్రం తెచ్చింది అసలైన వాళ్ళు. వీళ్ళు పట్టుబట్టి బాగా ఉద్యమాలు నడిపించే టైంలో గాంధీ గారు వచ్చి ఉద్యమాలు సల్లార్చుకుంటూ వచ్చాడు. ఎన్ని ఉద్యమాలు క్లోజ్ చేస్తాడని గాంధీ ముందు చెప్తానండి. దీంట్లో కూడా కొన్ని ఉద్యమాల గురించి, ఆయన చల్లార్చిన ఉద్యమాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా నేను చెప్తానులేండి. లేకపోతే మనకు ఎప్పుడో స్వాతంత్రం రావాల్సింది. ఆ గాంధీ గారు చేసిన కొన్ని ఇలాంటివి, అవి ఎందుకు చేసినారో కాదు కానీ కొన్ని చరిత్ర గ్రంథాలు ఏమంటున్నారు, ఈయన బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇలాంటి ఉద్యమాలు చల్లారుతూ వచ్చారు అని చాలామంది నానురుండే. ఆ కోపంతోనే గాడ్సే అనేవాడు గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపాడు అన్న ఒక కోణం కూడా ఉంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ అయితే గాంధీ గారు మాత్రం నేను చూపిస్తాను, దీంట్లో కూడా ఉంది. ఎన్నో ఉద్యమాలు బాగా ఉచ్చస్థితికి పోయినాక దాన్ని ఆపేయండి అంటాడు, అంతే ఒకే మాటతో. అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎన్నో తీసుకుంటారు మన గాంధీ గారు. సరే, ఏది ఏమైనప్పటికీ గాంధీ గారు అలాంటి నిర్ణయాలు తీసుకోరాకపోయింటే మనకు ఒక 50 ఏళ్ళ కిందటనే మనకు స్వాతంత్రం వచ్చేది.
మనం కూడా ఈరోజు అమెరికా వాళ్ళ కంటే గొప్ప స్థాయిలో ఉండే, ఎందుకంటే ఒక 50 ఏళ్ళు ముందు పోయిన వాళ్ళు అలా ఉన్నారు. మనం ఒక 50 ఏళ్ళు ముందు అంటే మనం ఒక అమెరికా వాళ్ళకి గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ గాంధీ గారు చేసిన చిన్న పొరపాట్లు, ఆ పొరపాట్లు అంటే ఇందులో కూడా ఉన్నాయి, చూపిస్తారండి. ఓకే సరే, ఏం కానీ ఈ బాలగంగాధర్ తిలక్ అనే ఆయన ఏం చేశారంటే ఒక పత్రికను నడిపించేవారు. దాని పేరు ఏంటంటే కేసరి. పోయినసారి టెట్లో అడిగాడు, కేసరి అన్న పత్రికను నడిపించిన వ్యక్తి ఎవరు అన్నారు. ఎవరు? బాలగంగాధర్ తిలక్. అందులో ఓపెన్గా రాసేవాడు, బ్రిటిష్ వాళ్ళని తాట ఒలిచేవాడు. ఎవరు? ఈయన. ఇది ఏంటంటే తెలుగు పత్రిక కాదు, ఇది ఒక మరాఠీ వార్తాపత్రిక. మరాఠా భాష, మహారాష్ట్రలో ఉంటుంది చూడండి, శివాజీకి నిజంగా మరాఠా వాళ్ళంటేనే పౌరుషం. నిజంగా ఒప్పుకోవాలి. శివాజీ కానీ అక్కడున్న గొప్ప గొప్ప నాయకులు కానీ పౌరుషానికి నిలువెత్తు నిదర్శనాలు వాళ్ళు, అంతే. మరాఠా అంటేనే పౌరుషానికి నిదర్శనం, శివాజీతో సహా. సరే, మరాఠీ వార్తాపత్రికలు నడిపించేవారు ఎవరు? ఈ తిలక్ అనే ఆయన. సరే, నెక్స్ట్ ఈ స్వదేశీ ఉద్యమం. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా బెంగాల్ విభజన కారణంగా స్టార్ట్ అయిన స్వదేశీ ఉద్యమం దేశం మొత్తం పిచ్చలవడగా చేసినారు అప్పట్లో. సరే, పైన ఏమున్నాయి మళ్ళీ నేను చెప్తానులేండి అవి. ఓకే, ఇక్కడ చూడండి, 1906లో కొందరు ముస్లిం భూస్వాములు. ఇప్పుడు 1905 ఇక్కడ ఏది మనకు ఈ విభజన జరిగింది ఎప్పుడు? బెంగాల్ విభజన 1905 తర్వాత 1906 ఎందుకు చెప్తానంటే బెంగాల్ విభజన జరిగిన మరుసటి సంవత్సరమే ముస్లిం భూస్వాములు, నవాబులు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అన్నదాన్ని ఢాకాలో ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1960 ఈ ముస్లిం లీగ్ ఎందుకంటే ఈ పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ అనే ఒక దేశం ఏర్పడడానికి కారణమే ఈ ముస్లిం లీగ్. గుర్తుపెట్టుకొని ఇందులో కూడా దీంట్లో చాలా వివరంగా ఉంది, వాళ్ళు ఎందుకు ఆ దేశాన్ని కావాలని కోరుకున్నారు, మన గాంధీ గారు చేసిన తప్పులు ఏంటి, మన వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళు అట్లా బయటికి పోవడము, ఇవన్నీ ఉన్నాయి, దీంట్లోనే ఉన్నాయి, చూపిస్తాను ఒక్కొక్కటి. 1906 అంటే 1905లో ఏమంటే బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన జరిగితే ఇప్పుడు స్పెషల్ ఏంది? పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్. పశ్చిమ బెంగాల్ మన భారతదేశంలో ఉంది. ఇది తూర్పు బెంగాల్ ఉంది, చూసినారా? దీన్ని ఏమంటారంటే తూర్పు బెంగాల్ అని. ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నా. ఈ తూర్పు బెంగాల్ మొత్తం అందరూ ఎవరంటే ముస్లింలు అప్పట్లో. అందుకే దీన్ని ఏమంటారంటే తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. ఏమన్నారు గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. దీన్ని తూర్పు పాకిస్తాన్ అంటారు. భారతదేశానికి ఈ చివరి పైన పాకిస్తాన్ ఉంది కదా, దాన్ని పశ్చిమ పాకిస్తాన్ అంటారు. ఇప్పుడు మీకు అన్ని తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అంటే గుర్తాయి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అసలు విషయము ఈ పశ్చిమ బెంగాల్ మీకు మ్యాప్ వేస్తేనే క్లారిటీగా ఉంటుందేమో. సరే ఉండి ఒక్కసారి చదివేసి క్లారిటీగా చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందంటే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు భారతదేశం ఇలా ఉంది, ఇక్కడ శ్రీలంక ఉంటుంది. పవర్ఫుల్గా గీసిన మీరు మ్యాప్ను చూసి భయపడాకండి. ఇది భారతదేశము. ఇక్కడ ఉంటుంది పాకిస్తాన్, ఇక్కడ ఉంటుంది పాకిస్తాన్, ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ తూర్పు బెంగాల్. ఈ రెండు దాళ్ళను బెంగాల్లో విభజన చేస్తారు. బెంగాల్ విభజన చేస్తే ఈ పక్క ఉన్నదంతా బ్రిటిష్ వాళ్ళు, ఇందులో ఈ పక్క పశ్చిమ ఇక్కడ ఇంకోటి విభజింపబడింది కదా తూర్పు బెంగాల్ అని. ఈ తూర్పు బెంగాల్లో అందరు ఎవరు ఉంటారంటే ముస్లింలే ఉంటారు, అందరూ ముస్లింలే ఉంటారు. దీన్ని ఏమంటారు? ఈ తూర్పు బెంగాల్ అంటారు. ఇదే ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్గా మారిపోయింది. బంగ్లాదేశ్గా మారకముందు ఇప్పుడు ఈ ప్రాంతం ముందు చూసినారా, ఈ తూర్పు బెంగాల్, ఇక్కడున్న పాకిస్తాన్, ఈ రెండు కలిపి మొట్టమొదట మన భారతదేశం నుంచి విడిపోయేటప్పుడు రెండు కలిపి పాకిస్తాన్ అనేవాళ్ళు. అంటే మనకు స్వాతంత్రం 1947లో స్వాతంత్రం వచ్చింది కదా, స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ బయటికి పోయింది కదా, అప్పుడు ఈ రెండు ప్రాంతాలు కలిసే ఉన్నాయి. రెండు దాంట్లో కలిపి ఏమనేవాళ్ళంటే రెండు దాంట్లను కలిపి పాకిస్తాన్ అనేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే తూర్పు పాకిస్తాన్ అంటారు, ఇటువైపు ఉన్నదాన్ని పశ్చిమ పాకిస్తాన్ అంటారు. ఓకేనా? ఈ తూర్పు పాకిస్తాన్లో ఇక్కడనే ఢాకా అని ఒక ప్రాంతం ఉంటుంది. ఎక్కడ బెంగాల్ విభజన చేసినారు చూసినారా, ఇప్పుడు చెరిపేస్తాను. ఇక్కడ బెంగాల్ విభజన చేసినారని చెప్పాను కదా, ఆ బెంగాల్ విభజన చేసిన ఈ ప్రాంతంలోనే ఇక్కడ ముస్లింలే కదా, అందరూ ముస్లిం ఉంటున్న ఈ ప్రాంతంలో ఢాకా అంటుంది. ఇప్పటికీ బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఏదంటే ఢాకానే. ఈ ఢాకాలో ఉన్న ముస్లింలలో ఉన్న భూస్వాములు, నవాబులు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే ఒక పార్టీని స్థాపించేస్తారు. ఈ బెంగాల్ విభజన ముస్లిం లీగ్ మద్దతు ప్రకటిస్తుంది. అంటే బెంగాల్ విభజన చేయడం కరెక్టే అని మద్దతు ప్రకటించిన పార్టీ ఏదని పోయినసారి అడిగాడు. ఏంటది? ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ ఏం చేసిందంటే బెంగాల్ విభజన కరెక్టే అని అన్నారు. ఎందుకన్నారు ముందు రీజన్స్ చెప్తాను, అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్
ఈ ముస్లిం లీగ్ గారిని ఏం చేసిందంటే మాకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని ముస్లిం లీగ్ కోరింది. ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏంటి? మేము ఈ ఇండియా వాళ్ళు హిందువులతో మేము కలిసి ఉండదు, వీళ్ళు మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు, వద్దు, మాకంటూ ఒక ప్రత్యేకమైన రాష్ట్రాలు కొన్ని కావాలి వాయువ్య భాగంలో. అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ అనే ప్రాంతం భారతదేశంలో ఉండేది. ఆ ప్రాంతంలో మాకు ఏం కావాలి? కొన్ని స్థానాలు కావాలి సపరేట్గా. మేము ఇండియాలోనే ఉంటాం కానీ కొన్ని స్థానాలు మాకు కేటాయించండి అని కోరుకున్నారు. ఈ డిమాండ్ను 1909లో ప్రభుత్వం అంగీకరించి బ్రిటిష్ వాళ్ళు ఓకే అన్నారు. అంతే. 1909లో సరే మీ ఇష్టం, ఓకే, మీకు కావాల్సిన సపరేట్గా ఇస్తాంలే అని బ్రిటిష్ వాళ్ళకు, ముస్లిం లీగ్ పార్టీకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేశారు. ఇంతలో 1906లో ఇదంతా జరిగి 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది. 1907లో కాంగ్రెస్ అన్న ప్రభుత్వం 2 విధాలుగా చీలిపోయింది. అంటే కాంగ్రెస్ 2 విధాలుగా అందరూ కలిసే ఉన్నారు. ఇప్పుడు 2 విధాలుగా చీలిపోయారు. ఏంటంటే మితవాదులు అతివాదులుగా చీలిపోయారు. మితవాదులు అంటే వీళ్ళలో గాంధీ, నెహ్రూ, వీళ్ళంతా సాత్వికులు ఉంటారు చూసారా, వీళ్ళందరూ దీంట్లోకి వచ్చారు. బాలగంగాధర్ తిలక్ ఇలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్స్ అందరూ ఏం చేశారంటే అతివాదులు అందరూ ఒక భాగంగా అంటే 2 భాగాలుగా డివైడ్ అయిపోయారు మన భారతదేశ కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్లో 2 పార్టీలు ఉన్నాయి. పోయినసారి అడిగాడు ఏ సంవత్సరం కాంగ్రెస్ 2గా చీలిపోయిందని అడిగాడు. ఏ సంవత్సరంలో? 1907 సంవత్సరం. కానీ 7లో చీలిపోయారు. 1915 డిసెంబర్లో మళ్ళీ 2 వర్గాలు మళ్ళీ ఓకే, ఎవరైనా ఇద్దరు విడిగా ఉంటే మనం స్వాతంత్రం సంపాదించుకోలేము, మనలో ఎన్ని గొడవలు ఉన్నా కలిసి పోరాడదాం అని చెప్పేసి 1915లో 2 వర్గాలు మరలా ఏకమైపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం ఒకటైపోయింది. తర్వాత ఎలాగైనా కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ముస్లింలను కూడా కలుపుకుంటే స్వాతంత్రం త్వరగా వస్తుందని చెప్పేసి ఒక ఒప్పందానికి వచ్చారు. ఏంటంటే కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. దానినే లక్నో ఒప్పందం అంటారు. ఎప్పుడు జరిగింది? 1916లో జరిగింది. 1915లో కాంగ్రెస్ కలిసిన తర్వాత 1916 నెక్స్ట్ ఇయర్లోనే లక్నో ఒప్పందం జరిగింది. పోయినసారి ఏమని అడిగారు? కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య జరిగిన ఒప్పందం ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి? కాంగ్రెస్ ముస్లిం లీగ్ పార్టీల మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే లక్నో ఒప్పందం. ఏ సంవత్సరంలో జరిగింది? 1916లో జరిగింది. ఇక్కడ చూడండి, ఈయన ఎవరు? లాలా లజపతి రాయ్ గారు, మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్. ఈయన కూడా ఒక అతివాదులలో ఉన్న పవర్ఫుల్ క్యాండిడేట్. ఇలాంటి వాళ్ళే వీళ్ళందరూ కష్టపడి స్వాతంత్రం తెచ్చే టైంలో గాంధీ గారు ఎంటర్ అయ్యి మొత్తం కొలాప్స్ చేసేసాడంతా. అలా సరే ఏంటంటో చూద్దాం. లాలా లజపతి రాయ్ గారు పంజాబ్గా చెందిన ఒక జాతీయవాది, ఆర్య సమాజంలో ఒక క్రియాశీలకంగా గొప్పగా పనిచేస్తూ ఉంటారు. ఈ లాలా లజపతి రాయ్ వీళ్ళందరినీ గుర్తుపెట్టుకో, తిలక్, వీళ్ళందరూ గొప్ప గొప్ప అతివాదులు, మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్స్ వీళ్ళంతా. సరే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? కౌన్సిల్ అని ఎప్పుడన్నా అడగడానికి అవకాశం ఉంది. కౌన్సిల్ అంటే ఏంటంటే పాలనాపరమైన సలహాపూర్వకమైన ప్రాతినిధ్య సంఘం. అంటే ఇది ఒక కొంతమంది వ్యక్తులతో కూడుకున్న ఒక టీం లాంటిది. ఈ టీం ఏం చేస్తుంది? పరిపాలన ఎలా చేయాలనో కొన్ని సలహాలు, కొన్ని పాలనాపరమైన ఉద్దేశాలతో కూడిన సలహాలు ఇచ్చేది. దీనిని ఏమంటారంటే కౌన్సిల్ అంటారు. నెక్స్ట్ సామూహిక జాతీయవాద అభివృద్ధి. అందరు కలిసి ఎలా పోరాడుతూ వచ్చారు. నెక్స్ట్ 1917 రష్యాలో ఒక విప్లవం జరిగింది. 9th క్లాస్లో వస్తుంది, రష్యా విప్లవం గురించి మాట్లాడతాను. ఆ రష్యా విప్లవం జరగగానే అప్పుడు అక్కడ సోషలిస్టు భావాలు విస్తృతంగా వ్యాపించాయి. సోషలిస్టు భావాలు విస్తృతంగా వ్యాపించేసరికి మన భారతదేశంలో అప్పట్లో మన వాళ్ళు కూడా నాయకులు ఉన్నారు కదా, మన వాళ్ళు కూడా దాంతో స్ఫూర్తి పొందారు. మాకు కూడా సోషలిస్టు కావాలని తిరగబడ్డం మొదలుపెట్టారు. దాని దెబ్బకు బ్రిటిష్ వాళ్ళు కుదేలైపోయినారు. ఓయమ్మ, ఈ రష్యా ప్రభుత్వం మనలో వచ్చి మనం ఏడ బతుకుతాం రా నాయన అని చెప్పేసి ఇబ్బంది పడుతూ వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రష్యా భావాలు మనలోకి వస్తాయని. అందుకు వీళ్ళు ఏం చేశారు? ఆ రష్యా మనలోకి ఎంటర్ కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఉంది చూసినారు, పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్తో విచిత్రమైన యుద్ధాలు చేసి మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకుంటారు. ఎందుకంటే రష్యా వాళ్ళు మన ఇండియాలోకి ఎంటర్ కాకుండా ఉండడానికి. ఓకేనా? అలా వీళ్ళు కట్టుదిట్టం చేసి ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రాంతంలో ఒక పాలన ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ మహాత్మా గాంధీ మహానుభావుడు ఇప్పుడు ఎంటర్ అవుతాడు. పోయినసారి ఇట్లా ఏమని అడిగారంటే ఏ సంవత్సరం మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు వచ్చాడు? ఏ సంవత్సరము? 46 ఏళ్ళ వయసులో ఏం చేశారంటే ఈయన 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు వచ్చాడు. ఎన్నేళ్ళు? 46 ఇయర్స్లో వస్తాడు. 1915 గుర్తుపెట్టు. 1915 మొదట్లో ఈయన వచ్చినప్పుడు ఈయన ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు, ఎవడు లెక్క చేసేవాళ్ళే కాదు. ఆయన గురించి అసలు ఎవడికి తెలియదు, ఎవడు పట్టించుకునేవాడు, లెక్క చేసేవాళ్ళు కాదు. ఈయన కూడా ఒక లాయర్ వృత్తి చేసుకుంటూ లాయర్గా పనిచేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఎవరు? మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా.
వీళ్ళు ఏం చేస్తారంటే ఈయన దక్షిణాఫ్రికాలో ఏం చేస్తారంటే ఈయన ఇండియాకి రాకముందు వీళ్ళు కూడా ఒక పార్టీ వీళ్ళందరూ కలిసి అంటే ఒక పార్టీని ఏర్పాటు చేస్తారు. దాని పార్టీ పేరు ఏమిటంటే నాటల్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు. నాటల్ కాంగ్రెస్ అన్న పార్టీని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ? డర్బన్, దక్షిణాఫ్రికాలో ఏర్పాటు. ఎందుకంటే గాంధీ గారు ఎక్కడున్నారు? దక్షిణాఫ్రికాలో చదువుకుంటున్నారు అప్పట్లో. దక్షిణాఫ్రికాలో ఈ డర్బన్ అనే సిటీలో, ఎందుకంటే దక్షిణాఫ్రికాకు రాజధాని డర్బన్ సిటీ, ఆ డర్బన్ సిటీలో నాటల్ కాంగ్రెస్ అన్న పార్టీని స్థాపిస్తారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళలో ఎవరంటే 1895 భారతీయులతో కలిసి మహాత్మా గాంధీ నాటల్ కాంగ్రెస్ను స్థాపిస్తాడు. ఇప్పుడు 1895లో కొంతమంది భారతీయులతో కలిసి మహాత్మా గాంధీ నాటల్ కాంగ్రెస్ను స్థాపిస్తారు. నాటల్ కాంగ్రెస్ వీళ్ళందరూ ఇక్కడ ఫోటోలు చూపిస్తున్న వీళ్ళందరూ ఎవరంటే భారతీయులే, మన ఇండియా వాళ్ళే. వీళ్ళందరితో కలిసి గాంధీ గారు ఏం చేస్తారంటే నాటల్ కాంగ్రెస్ అనే సంస్థను ఎక్కడ స్టార్ట్ చేస్తాడు? దక్షిణాఫ్రికా, మన ఇండియాలో దక్షిణాఫ్రికా దేశంలో స్టార్ట్ చేస్తాడు, డర్బన్ సిటీలో. ఇప్పుడు చూడండి ఎవరు ఇది ఇక్కడ కనపడుతున్న ఈ పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరంటే మహాత్మా గాంధీ గారు. వీళ్ళందరూ కలిసి నాటల్ కాంగ్రెస్ అనే ఒక సంస్థను స్థాపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎంత నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ పేర్లోకి వెళ్దాం. 1918 గాంధీ గారు మొట్టమొదటిసారిగా ఒక తిరుగుబాటుకు, అంటే ఒక సమ్మెకు నాయకత్వం వహిస్తారు. అంటే 1918లో గాంధీ గారు నాయకత్వం వహించిన మొట్టమొదటి సమ్మె ఏంటంటే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. ఇది ఏంటంటే ఆల్రెడీ మిల్లు కార్మికులు పవర్ఫుల్గా సమ్మె చేయొచ్చు అంటారు. ఎట చేయొచ్చు అంటారు అంటే అహ్మదాబాద్ మిల్లు కార్మికులు బీభత్సంగా సమ్మె చేయొచ్చు అంటారు. గాంధీ గారు ఏం చేస్తారంటే ఆ సమ్మె ముగింపుకు వచ్చే సమయంలో ఎంటర్ అయిపోతాడు. ఆ సమ్మెలకి ఎంటర్ అయిపోయి రాగానే, ఈయన ఎంటర్ అవ్వగానే ఆ సమ్మె ఏమైపోతుందంటే క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు అనుకున్నది సాధించుకుంటారు ఈ మిల్లు కార్మికులు. అదే మొట్టమొదటిసారిగా గాంధీ గారు విజయవంతమైన మొదటి సమ్మె. అంటే ఆల్రెడీ మిల్లు కార్మికులు కొన్ని వేల మంది కలిసి వాళ్ళ సమ్మె చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యాక్టరీలో బాగా వాళ్ళ సమ్మె ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఆ సమ్మెలో మొట్టమొదటిసారిగా మొత్తానికి వాళ్ళు ఆ ఓనర్స్ సమ్మెకు ఒప్పుకొని ఆ కార్మికులను శాంతింపజేసి వెళ్ళిపోతారు. అంత సెటిల్ అయిపోతుంది. ఆ సమ్మె విజయవంతం అయింది కాబట్టి మొట్టమొదటిసారిగా ఆ సమ్మెలో విజయవంతంగా గాంధీ గారు పాల్గొంటారు. ఎగ్జామ్లో ఏమని అడుగుతారు? గాంధీ గారు పాల్గొన్న మొట్టమొదటి విజయవంతమైన సమ్మె ఏది అని అడుగుతాడు. ఏంటి? అహ్మదాబాద్ మిల్లు కార్మికుల. నెక్స్ట్ రౌలత్ చట్టం. 1919లో బ్రిటిష్ వారు జారీ చేసిన రౌలత్ చట్టముకు వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. ఇంతకీ రౌలత్ చట్టం ఏంటి? 1919 గుర్తుపెట్టుకోండి. 1919 ఈ 1919 ఏం చేశారంటే రౌలత్ చట్టం అనేది ఒకటి ఇచ్చారు. ఈ రౌలత్ చట్టం ఏం చేసినది? మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను కాలరాసింది. అంటే ఈ రౌలత్ చట్ట ప్రకారం ఎవరితో ఏమీ గుంపులుగా కూడి మాట్లాడుకోకూడదు, ఏమి మీటింగులు పెట్టుకోకూడదు, ఇలాంటివన్నీ చేసింది. అలాగే పోలీసు వాళ్ళకు ఒక బలమైన బలమైన అధికారాలు చేతపట్టేసింది. మీరు ఏం చేసినా కానీ అడిగే దిక్కే లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని పోలీసు వాళ్ళకు గొప్ప అధికారాలు ఇచ్చింది ఈ రౌలత్ చట్టం. అది మన గాంధీ గారికి నచ్చకపోయేసరికి మనోడు ఏం చేశాడంటే సత్యాగ్రహము అని ఒక సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. ఏది? రౌలత్ సత్యాగ్రహం అంటారు దీనికి. గుర్తుపెట్టుకోండి, ఏ చట్టానికి విరోధంగా సత్యాగ్రహానికి గాంధీ గారు పిలుపునిచ్చారంటారు? రౌలత్ చట్టం. రౌలత్ చట్టంలో ఉన్న స్పెషల్ ఏంటి? భావ వ్యక్తీకరణ, అంటే మనం మాట్లాడడానికి నోరు నొక్కేశారు, ప్రాథమిక హక్కులను కాలరాసేశారు, అలాగే పోలీసులకు భయంకరమైన అధికారాలు ఇచ్చారు. ఈ 1919 ఏప్రిల్ 6వ తేదీన ఈ చట్టానికి వ్యతిరేకంగా రౌలత్ చట్టం చాలా భయంకరమైనది. మన వాళ్ళు ఏం చేశారంటే శాంతియుతంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు? ఇది మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది అవమానము ప్రార్థనా దినంగా సమ్మె పాటించి అహింసా పద్ధతిలో అసమ్మతి తెలపాలని గాంధీ గారు ప్రజలను కోరుకున్నారు. ఈయననే అడిగాడు, నాయన ఇది చాలా దారుణము, మనము గొడవలు పడి కొట్లాడుతూ వద్దు, మనము నిమ్మలంగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా అహింసా పద్ధతిలో ఒక సమ్మె ఏర్పాటు చేద్దాం. దాని పేరు ఏంటంటే అవమానము ప్రార్థనా దినము. దాన్ని ఏమంటారు? ఈయన పిలుపునిచ్చినది అవమానము ప్రార్థనా దినంగా ఒక చోట చేరి మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం అంటారు. సరే, ఈ సత్యాగ్రహ సభలు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తారు మన వాళ్ళ అప్పట్లో. సరే అనుకొని ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, ఈ రౌలత్ చట్టము సత్యాగ్రహము కేవలం పెద్ద నగరాలకే పరిమితమైనప్పటికీ ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదట అఖిల భారత ఉద్యమం. అంతవరకు దేశం మొత్తం జరిగిన ఉద్యమం కాదు, మొట్టమొదటిసారి. ఎందుకంటే రౌలత్ చట్టం భారతదేశం అంతా అమలు అవుతుంది, ప్రతి చోట తిరగబడుతూ వచ్చారు.
ప్రతి చోట తిరుగుబడి దేశం మొత్తం ఏకం చేసింది. అప్పుడు పంజాబ్లో ఏం జరిగిందంటే ఏం చేశారు, ఇదో ఈ అణిచివేతలో భాగంగా ఏది ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట మీటింగ్లు పెట్టుకుని నిమ్మలంగా దాని గురించి చెప్తుంటారు కదా, దాని గురించి ఈ రౌల చట్టం అంత పనికి మాలది అంతా చెప్పుకొని నిమ్మలంగా ఏం చేస్తారంటే ఒక చోటుకి వెళ్ళి ఏం చేస్తారంటే మన వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు. అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటే చుట్టూ 4 గోడలే ఉంటాయి, దానికి ఒక చిన్న గేట్ ఉంటుంది, చుట్టూ 4 గోడలు ఉంటాయి. రాయడానికి గుర్తు ఇదే ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారు, జలియన్ వాలాబాగ్ ఉదంతం అని మీరు వింటారు. చుట్టూ 4 గోడలు, మన వాళ్ళు ఆ 4 గోడల మధ్య శాంతియుతంగా ఒక మీటింగ్ పెట్టుకుంటారు మన వాళ్ళు. ఇక్కడ చూడండి, జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో ఈ అణిచివేతలో భాగం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1919 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా అనేక హర్తాలు ప్రదర్శనలు జరిగాయి. 1919లో రావుల చట్టానికి విరుద్ధంగా మన వాళ్ళు ఎన్నో హర్తాళ్ళు ప్రదర్శనలు రోడ్డు మీద నడుచుకుంటూ నిమ్మలంగా మంచి పద్ధతులను చేశారు మన వాళ్ళంతా. వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళకి కోపం వచ్చింది. ఈ అణిచివేతలో కోపంగా భాగంగా మన వాళ్ళు ఏం చేసింటే ఒక చోట మీటింగ్ పెట్టుకున్నాడు జలియన్ వాలాబాగ్లో. ఏప్రిల్ 13, 19 గుర్తుపెట్టుకోండి, 19 బైశాఖి అనే పండుగ రోజు గుర్తుపెట్టుకోండి. ఏ పండుగ రోజు జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది అంటాడు, ఏది బైశాఖి అనే పండుగ రోజు 1919 ఏప్రిల్ 13 బైశాఖి రోజున ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఎక్కడ, అమృత్సర్లో పెట్టుకుంటారు, పంజాబ్లోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అనే చోట. అక్కడ ఏం చేశారంటే మీటింగ్ పెట్టుకొని 4 గోడల మధ్య ఇలా కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే ఈ జనరల్ డయ్యర్ అన్నవాడు ఆ జరుగుతున్న మీటింగ్ దగ్గరికి వెళ్తాడు. చుట్టూ 4 గోడలు, ఒక చిన్న గేట్, ఆ గేట్లో నుంచి ఎంటర్ అయిపోయి మన వాడిందంటే భయంకరంగా కాల్చి పడేస్తారు మన వాళ్ళందరినీ. తుక్కుగా రాబోదు. ఇప్పుడు చూడు వీళ్ళందరూ చూపిస్తుంది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కాల్చిన ఈ తుపాకుల యొక్క ఆ గుండ్లు అవన్నీ. మన వాళ్ళు బయటికి పోవడానికి లేదు, గేటు దగ్గర నిలబడి పిచ్చలబడి కాలుస్తే దారుణంగా చచ్చిపోతారు మన వాళ్ళందరూ. దీన్ని ఏమంటారు, జలియన్ వాలాబాగ్ దురంతం అంటారు. చాలా దారుణంగా చంపేస్తారు ఈ జలియన్ వాలాబాగ్ దురంతం అని. దెబ్బకు గాంధీ గారికి భయంకరంగా కోపం వస్తుంది. దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ పవర్ఫుల్ క్యాండిడేట్. ఈయన నాకు ఇంత నీచమైన బ్రిటిష్ వాళ్ళ సంస్కృతిలో వాళ్ళు ఒక బిరుదు ఇచ్చింటారు, నైట్ హుడ్ అనే బిరుదు ఇచ్చింటాడు. ఆ బిరుదు నాకు వద్దనే కదా, మీ సంస్కృతే బాగాలేదు, 4 గోడలు బంధించి నిమ్మలంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇంత క్రూరంగా చంపేస్తారని ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేస్తుంటే తనకు నైట్ హుడ్ అనే బిరుదును వదిలేసుకుంటాడు. ఏంటి నైట్ హుడ్ అనేది ఏంటంటే ఈ బ్రిటిష్ రాణి ఇస్తుంది ఈ బిరుదు. ఇటువైపు చూసినారు, ప్రజాసేవ లేదా వ్యక్తిగత అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ రాణి ఇచ్చే ఈ బిరుదునే నైట్ హుడ్ అంటారు. ఈ నైట్ హుడ్ మనకు ఆల్రెడీ రవీంద్రనాథ్ ఠాగూర్కి ఉంటుంది, ఇచ్చింటుంది ఈమె, ఎవరు, బ్రిటిష్ రాణి. ఈ బ్రిటిష్ రాణి ఇచ్చినా కానీ ఇంత నీచమైన పని చేసిన నాకు వద్దు మీది అని ఎన్నికి వాళ్ళ ముఖాన వాళ్ళకే కొట్టేస్తాడు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేవాడు. ఆ తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారు, మన వాళ్ళ కోపం వస్తుంది, చాలా దారుణంగా జరుగుతుంది. జరిగిన ఒక పేపర్ ఎగిరిపోయింది డేటా 245, 244. సరే ఈ నైట్ హుడ్ అనే బిరుదుని తెజేస్తాడు. ముందు ఒకవేళ మిస్ అయిపోతే నేనేం చెప్తానులేండి మళ్ళీ కామెంట్లో అయినా కానీ. పేజీ నెంబరు కానరావడంలే, ఎందుకంటే ఒకసారి స్కానింగ్ చేయడంలో ఏమైనా పోయి ఉండొచ్చు, లేదంటే కరెక్ట్గానే కంటిన్యూ రౌలత్ సత్యాగ్రహం కంటిన్యూగానే ఉందిలేండి. సరే ఓకే. ఈ రౌలత్ సత్యాగ్రహం ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే మన సత్యాగ్రహాన్ని ఇలా క్లోజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకా ఇట్టయితే కాదు, మనమందరం హిందువులు ముస్లింలు కలిసి అందరం కలిసి చక్కగా చేసుకుందాము, గొప్పగా పోరాడదామని గాంధీ గారు కోరుకున్నారు. తర్వాత అది అంతటితో క్లోజ్ అయిపోయింది. ఏది, గాంధీ గారు తన దాని సత్యాగ్రహాన్ని తన నిరసనను ఏం చేస్తారంటే జరిగిన ఆ దురాగతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సత్యాగ్రహాన్ని క్లోజ్ చేసేస్తాడు జరిగిన సిచ్యువేషన్ బట్టి. సరే క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఖిలాఫత్ ఉద్యమం అనేది ఇంకోటి జరిగింది. ఖిలాఫత్ ఉద్యమాన్ని చేసింది ఎవరంటే ఓన్లీ ముస్లింలే చేశారు. ముస్లింలకు మన వాళ్ళు కొంతమంది సపోర్ట్ కూడా చేశారు. కానీ ఇక్కడ చూడండి ఏంటి ఖిలాఫత్ ఉద్యమం అంటే టర్కీ సుల్తాన్ అతన్ని ఖలీఫా అంటారు. టర్కీ అనే ప్రాంతం మన భారతదేశం కాదు, ఇది టర్కీ అనే ప్రాంతంలో ఒక సుల్తాన్ ఉంటారు, ఆయన ఖలీఫా అంటారు. ఈ ఖలీఫా అని ఆయన ఏంటంటే ప్రపంచంలో ఉన్న ముస్లిం అందరికీ నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఈ ఖలీఫా అనే వ్యక్తి. ప్రపంచంలో ఎంతమంది అయితే ముస్లింలు ఉంటారో అందరికీ ఈయన ఏంటంటే ఒట్టోమన్ సామ్రాజ్యం అంటారు. ఈ టర్కీ అనే ప్రాంతంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తి అందరికీ ముస్లింలందరికీ నాయకత్వం వహిస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఈ ఖలీఫాపై బ్రిటిష్ వారు 1920పై ఒక కఠినమైన ఒప్పందం రుద్ది ఆ ఖలీఫాని బిరుదునే క్లోజ్ చేసేస్తారు. ఈయన బ్రిటిష్ నాయకుడు, వీళ్ళు మానంగా మటసంగా ఉండరు వీళ్ళు అంతా.
అని అప్పుడు ముస్లింలందరూ, ప్రపంచంలో ఉన్న ముస్లిం అందరూ కోపం వస్తుంది. దానికి విరుద్ధంగా మన ఇండియాలో ఉన్న ముస్లింలకు కూడా కోపం వస్తుంది. ఎందుకు? ఖలీఫా అన్నదాన్ని బ్రిటిష్ వాళ్ళు క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి. దీంతో ఖలీఫా ఉద్యమ నాయకులైన, గుర్తుపెట్టుకో, ఖలీఫా ఉద్యమ నాయకులు ఎవరు అడుగుతారు? మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. వీళ్ళు మహమ్మద్ అలీ అంటే పాకిస్తాన్ మన గాంధీ తాత ఎటనో వాళ్ళకు మహమ్మద్ అలీ తాత అలాంటి వాళ్ళు. ఈ నెక్స్ట్ షౌకత్ అలీ అంటే మగధిరా సినిమాలో వాడనుకో అక్కడ షౌకత్ అలీ ఖాన్ పేరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా. మీకు ఖిలాఫత్ ఉద్యమ నాయకులు ఎవరని అడుగుతున్నారు, అందుకే చెప్తున్నా. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, వీళ్ళిద్దరు షౌకత్ అలీ, మహమ్మద్ అలీ అనేవాళ్ళు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఓకేనా? ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడతారు. ఉవ్వెత్తున చాలా గొప్ప వీళ్ళు కూడా ముస్లింలు బీభత్సమైన తిరుగుబాటు చేస్తారు. ఈ దెబ్బతో బ్రిటిష్ వాళ్ళు కుదేలైపోతారు. ఓరే నేను ఇంత తిరుగుబాటు లేదురా అని. ఈ ఖిలాఫత్ ఉద్యమం వీళ్ళు మొదలగు వారు పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని సంకల్పించారు. మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలనుకుంది వీళ్ళే. సహాయ నిరాకరణ అంటే బ్రిటిష్ వాళ్ళకు ఏ దాంట్లో మనం సపోర్ట్ చేయకూడదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, శుద్ధం ఎన్రోల్ చేసుకుంటారని సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని చేస్తారు. గాంధీ వారు ఇచ్చిన పిలుపుకు మద్దతు ప్రకటించారు. ఎవరు? వీళ్ళు కూడా ఈ ఖిలాఫత్ ఉద్యమం చేసేవాళ్ళు. గాంధీజీ పంజాబ్ తప్పులు అంటే జలియన్ వాలాబాగ్ ఊచకోత, ఖిలాఫ్ తప్పులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని, స్వరాజ్యం కోసం పోరాడాలని కాంగ్రెస్ను కోరాడు. జలియన్ వాలాబాగ్లో వాళ్ళు తప్పులు చేశారు. అలాగే దాన్ని జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని ఏమంటారంటే పంజాబ్ తప్పులు అంటారు, గుర్తుపెట్టుకోండి. పంజాబ్ తప్పులు అంటారు. ఎవరికి ఆ పంజాబ్ తప్పులు? జాన్ డయ్యర్ అనేవాడు చేసిన తప్పులు, బ్రిటిష్ వాళ్ళు చేసిన తప్పులు. అంటే ఒకే గోడల మధ్య కూర్చోబెట్టి తుపాకులతో కాల్చి చంపడం, దీన్ని పంజాబ్ తప్పులు అంటారు. అలాగే ఖిలాఫత్ విషయంలో జరిగిన తప్పులు వ్యతిరేకంగా మనము ఒక గొప్ప స్వరాజ్యం కోసం ఒక ఉద్యమం చేయాలని, అందరం కలిసి చేరాలని గాంధీ గారు కోరుకుంటారు. నెక్స్ట్ గుజరాత్లో కేడాలో పాటీదార్ రైతులు బ్రిటిష్ వారు పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా అహింసా పద్ధతిలో ప్రదర్శనలు చేశారు. వాళ్ళు కూడా గుజరాత్లో పాటీదార్ రైతులు అహింసా పద్ధతిలో ఏ ప్రాంతంలో? గుజరాత్లో కేడాలో పాటీదార్ రైతులు ఏ ప్రాంతంలో అహింసా పద్ధతిలో ప్రదర్శనలు చేశారంటారు. ఎక్కడ? గుజరాత్లో. అలాగే మన కోస్తా ఆంధ్ర తమిళనాడులో మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు. పోయినసారి అడిగాడు. ఈ క్రింది ప్రాంతాలలో ఏవి పికెటింగ్ను నిర్వహించాయి అంటారు. మన కోస్తా ఆంధ్ర అలాగే తమిళనాడు రెండు ప్రాంతాలు మద్యం దుకాణాలు. పికెటింగ్ అంటే ఏంటి? పికెటింగ్ అంటే ఇప్పుడు మందు షాప్ ఉంటుంది. ఈ మందు షాప్లోకి ఎవరిని పోనీయాడు, లోపలించి ఎవరు రానియరు, మధ్యలో అడ్డంగా నిలబడి మన వాళ్ళు సమ్మె నిర్వహిస్తారు. దాన్ని పికెట్ అంటారు. అంటే ఇతరులు భవనంలోకి లేదా దుకాణంలోకి ప్రవేశించకుండా ప్రజలు వారిని బయట నుండి అడ్డగించి నిరసన తెలపడం. నాయన మీరు ఎవ్వరు ఈ మందు షాప్లోకి పోకూడదని మధ్యలో అడ్డం చెప్తుంటారు. ఇలాంటి పికెటింగ్లు నిర్వహిస్తారు ఎవరు? దీనిలో భాగంగా ఈ ప్రజలు చేపట్టిన కార్యక్రమం. గాంధీ గారు చేపట్టినవి కాదు, ప్రజలు వాళ్ళు చేపట్టేవి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోని గిరిజనులు పెద్ద రైతులు అనేక సార్లు అటవీ సత్యాగ్రహాలు నిర్వహించారు. ఏమని పోయినసారి అటవీ సత్యాగ్రహాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అని? ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరులోని గిరిజనులు. ఓకేనా? వీళ్ళందరూ అటవీ సర్వేలు నిర్వహించారు. వీళ్ళు ఏం చేశారు? మేత రుసుమును చెల్లించకుండా పశువులను అడవిలోకి వదిలేవాళ్ళు. ఈ మేత రుసుమును ఏమంటారు? పుల్లరి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ మేత అంటే ఈ పశువులు అడవిలోకి వెళ్ళి మేత మేయాలంటే వాళ్ళకు సుంకం కట్టాలి. ఆ సుంకం పేరు ఏం పేరంటే పుల్లరిని లెక్క చేయకుండా మన వాళ్ళ సత్యాగ్రహంలో భాగంగా అడవులలోకి జంతువులను పశువులను విడిచిపెట్టి చేయించుకునేవాళ్ళు. ఏంటి? మేత మేయించే విధంగా వీళ్ళు సత్యాగ్రహాన్ని తెలియజేసేవాళ్ళు. నెక్స్ట్ పంజాబ్లోని గురుద్వారా అంటే పంజాబ్లో వాళ్ళకు ఒక పవిత్ర స్థానం. బ్రిటిష్ వారి మద్దతుతో ఉన్న అవినీతి మహంతులను వీళ్ళు ఏం చేశారు? గురుద్వారాలో బ్రిటిష్ వాళ్ళు కొంతమంది మద్దతు చెప్పి అవినీతిపరులైన దుర్మార్గులైన మహంతులు ఈ గురుద్వారాలో వాళ్ళ పవిత్ర స్థలంలో ఉన్నారు. అది సిక్కులకు నచ్చలే. వాళ్ళని తొలగించాలని సిక్కుల్లోని అకాలీలు ఉద్యమించారు, గుర్తుపెట్టుకోండి. ఏది? మహంతులకు విరుద్ధంగా ఎవరు సిక్కులలో తిరుగుబాటు చేశారంటే అకాలీలు అన్న ఒక ప్రజలు. అసలు ఇంతకీ మహంతులు అంటే ఎవరు? వీళ్ళే మహంతులు. గురుద్వారాలో మత కార్యక్రమాలు నిర్వహించే సిక్కు మత పెద్దలను మహంతులు అంటారు. ఈ మహంతులలో బ్రిటిషుల సాయంతో పనికిమాలందరూ వచ్చి నిలబడ్డారు. అది ఈ సిక్కులలో కొంతమందికి నచ్చలే. ఆ నచ్చని వాళ్ళు ఎవరంటే అకాలీలు.
ఈ అకాలీలు తిరుగుబడతారు, నా కొడకల్లారా నీచమైన వాళ్ళందరూ ఇచ్చి పవిత్ర స్థలంలో పెడతారా అని చెప్పేసి తిరగబడతారు. ఈ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పోలి ఉంటుంది. ఏమని అడుగుతున్నాడు, అకాలీలు చేసిన ఉద్యమం, ఏ ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పోలి ఉంది అంటున్నాడు. ఏది, అకాలీలు చేసిన ఈ ఉద్యమం. అలాగే అస్సాంలోని తేయాకు తోటలలో కూడా కార్మికులు గాంధీ మహారాజ్కి జై అంటూ వాళ్ళు నినాదాలు తెలిపారు. ఇవన్నీ ప్రజలు చేసినవి, గాంధీ చేసినట్టు కాదు, ఇవన్నీ ప్రజలు చేసిన తిరుగుబాటులు. ఎక్కడ, అస్సాం తోటలలో తేయాకు, ఈ అస్సాం తేయాకు తోటలలో ఇవన్నీ ఈ ఉద్యమాన్ని వాళ్ళు అక్కడ నడిపించారు. వాళ్ళు ఏమన్నారు, గాంధీ అనే వ్యక్తిని సపోర్ట్గా చేసుకొని ఇవన్నీ ఉద్యమాలు చేసేది ప్రజలే, చేస్తున్న దగ్గర ఆడిపోయి గాంధీ గారు నిలబడతారు అంతే. ఈయన చేసింది పొడిచింది ఏం లేదు. ఓకేనా. ప్రజలు అస్సాం తోటలలో చాలా ఉవ్వెత్తున చేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియక ఏం చేస్తున్నారట, గాంధీ మహారాజ్కి జై అంటూ నినదిస్తూ తమ వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచడానికి కూడా ఎవరి పేరు వాడుకుంటున్నారు వీళ్ళు, గాంధీ గారి పేరు వాడుకుంటున్నారు. అంటే గాంధీ గారిని అంత ఫేమస్ చేశారు. ఆ కాలంలో విచిత్రంగా ఏం జరిగింది, అస్సామీ వైష్ణవ పాటలు, అస్సామీలో వైష్ణవ పాటలు ఉంటాయి, అక్కడ కృష్ణ అనే పేరు తీసి గాంధీరాజు అని పేరు పెట్టి అన్న పదాన్ని మార్చి పాటలు పాడుకుంటున్నారట వాళ్ళు. చూడు ఎంత దారుణంగా అయిపోయిందో. అంటే ప్రజల మహాత్ముడుగా అలా సెటిల్ అయిపోయారు గాంధీ గారు. అంతేగాని నిజంగా చెప్పాలంటే ఈయన అంత చేయలే, కానీ ఎందుకు అట్లా హైప్ అయిపోయారు కొన్ని, అంతే కదా. కొన్నిసార్లు సాధారణ ప్రజలు తమ సొంత విషయాలను గాంధీజీకి ఆపాదించారు. సాధారణ ప్రజలు అంటే వాళ్ళు సొంతంగా కొన్ని విజయాలు సాధించారు, కానీ అది గాంధీ గారు చేసినారని చెప్పుకుంటూ వచ్చారు. అదే ఇప్పుడు చరిత్రలో కూడా రాయబడ్డాయి. చేసింది ప్రజలు, సాధించింది ప్రజలు, కానీ ఇది చేసింది గాంధీ గారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకి ఏంటంటే, శక్తివంతమైన ఈ ఉద్యమం ముగింపు దశలో, పైన జరుగుతున్న ఉద్యమ దశలో ప్రతాప్గఢ్ రైతులో యునైటెడ్ ప్రావిన్స్లోని అంటే ప్రస్తుతం యూపీలో ఉన్న అద్దె అధికారులను న్యాయంగా ఖాళీ చేయించడాన్ని ఆపగలిగారు. చాలా గొప్పగా ఉద్యమం చేశారు ఈ ప్రతాప్గఢ్లో, యునైటెడ్ ప్రావిన్స్లో. కానీ గాంధీయే తమ డిమాండ్ నెరవేర్చారని పాపం వాళ్ళు భావించారు. మేము కాదు చేసింది, గాంధీ గారు చేశారనే భావించారు. ఇక్కడ చూడండి, మామూలుగా ఇదేంటి, భరతమాత అనే మన భారతదేశాన్ని నడిపించే నాయకుడు అనే గాంధీ గారిని చూపించే విధంగా చూపించారు ఇక్కడ. చూసారా, అంటే గాంధీ గారే అంతా నడిపిస్తున్నారు అన్నట్టుగా ఒక హైప్ క్రియేట్ అయిపోయింది అప్పట్లో గాంధీ గారి మీద. ప్రతాప్గఢ్లో ఆక్రమించుకున్న దాన్ని తొలగించడం. అహ్మదాబాద్ జిల్లాలో జరిగిన కిసాన్ ఉద్యమం, ఎప్పుడైనాసారి అడిగాడు, కిసాన్ ఉద్యమం ఎక్కడ జరిగింది అని అడుగుతుండే. ఎక్కడ, అలహాబాద్ జిల్లాలో కిసాన్ ఉద్యమం జరిగింది. ఇంకేం లేదు. నెక్స్ట్, చౌరీ చౌరా సహాయ నిరాకరణ ఉద్యమం 1922. ఇక్కడ చూడండి, చౌరీ చౌరా ఏ సంవత్సరం జరిగిందంటారు. ఇక్కడ చా రెండు కనపడుతున్నాయి కదా, ఇక్కడ 2 అని గుర్తుపెట్టుకో. 1922 సింపుల్గా. సహాయ నిరాకరణ ఉద్యమం విరమణ, ఎందుకు ఇక్కడ చెప్తానండి. 1922 నుంచి 29 మధ్య జరిగిన కొన్ని సంఘటనలు. ఏంటేంటి ఆ సంఘటనలు, 1922 ఫిబ్రవరిలో రైతుల బ్రిటిష్ వాళ్ళు చేసిన ఇంతకుముందు చేసినారు కదా, ఏవి, ఆ జలియన్ వాలాబాగ్ ఉదంతా ఎన్ని చూసి అక్కడ ఉన్న రైతులకు కోపం వచ్చింది. వీళ్ళందరూ ఏం చేసినాడు, చౌరీ చౌరా అనే పోలీస్ స్టేషన్లో నిప్పు పెట్టిన సంఘటనతో గాంధీ గారు నిప్పు పెట్టి చంపి పడేస్తాడు. ఎంతమందిని, 22 మందిని మన వాళ్ళు రైతులు చంపేస్తారు. ఎవరిని చంపేస్తారు, బ్రిటిష్ వాళ్ళ పోలీసు వాళ్ళని చంపేస్తారు. ఎంతమందిని, మన వాళ్ళు 22 మందిని చంపేస్తారు. మన వాళ్ళు చంపేసింది 22 మందినే, పోలీసు వాళ్ళని చంపేసింది 22 మందినే. కానీ వాళ్ళు జలియన్ వాలాబాగ్లో ఆ గోడల మధ్య కూర్చోబెట్టి కొన్ని వేల మందిని చంపుతారు, మన వాళ్ళని కొన్ని వేల మందిని చంపుతారు. కానీ ఆ కోపంతో మన వాళ్ళు తట్టుకోలేక ఏం చేస్తారు, చౌరీ చౌరా అనే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి నిప్పు పెట్టి పోలీసును ఉన్నట్టు తగలబెట్టి కాల్చి పడేస్తాడు. ఎంతమంది చచ్చిపోతారు, 22 మంది పోలీసులు చచ్చిపోతారు. 22 మంది చచ్చిపోతే ఇప్పుడు చూడు గాంధీ గారు ఏం చేస్తారు, 22 మంది మన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వేల మంది. అలా చౌరీ చౌరా ఏంది జలియన్ వాలాబాగ్లో ఈడ పోలీసులు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, 22 మంది. 22 మంది ఈ చౌరీ చౌరాలో పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టిన సంఘటనతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని హఠాత్తుగా విరమించాడు. ఇక్కడ చూడండి, ఆడ 22 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే దేశం మొత్తం చూడు, ప్రజలందరూ అస్సాం తోటలలో, మన దాంట్లో భారతదేశంలో, తమిళనాడులో ఇక్కడ పికెటింగ్, అటవీ సత్యాగ్రహాలు ఎన్ని జరుగుతున్నాయి. అన్ని జరిగేటప్పుడు గాంధీ గారు ఏం చేస్తారు, ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని క్లోజ్ చేసేస్తాడు ఒక దెబ్బతో. ఏంది 22 మంది చచ్చిపోతేనేనా, ఇలాంటి వాటన్నిటిని ప్రకారమే మన వాళ్ళకు చాలా డౌట్ వచ్చింది. ఏంద్రా 22 మంది చచ్చిపోతే దేశం మొత్తం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఆపేయండి అని చెప్తావా నువ్వు అని చెప్పేసి మన వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎవరు, ఈ గాంధీ గారు చేసిన ఇలాంటి చిన్న చిన్న పనికిమాలిన పనులు. లేకపోతే 22 మంది చచ్చిపోయారు, మన వాళ్ళు వేల మంది చచ్చిపోయినప్పుడు ఏం చేసినారు,
మన వాళ్ళు ఆ కోపంతో 22 మందిని కాల్చినారు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేసినారు కాబట్టిగానే ముందడుగు వేసినారు, లేకపోతే ఎందుకు వచ్చారు? కానీ గాంధీ గారు ఏం చేసినారంటే 22 మంది చేసినారని, చనిపోయినారని పోలీసు వాళ్ళు. అంత పెద్ద దేశం మొత్తం జరుగుతున్న ఈ దాన్ని కూడా తీసివేశారు. ఇందాక మన వాళ్ళు అటవీ సత్యాగ్రహం అని అడవిలో చేస్తున్నారు చూసినారా? అది ఏంటంటే 2వ స్వాతంత్ర ఉద్యమం అని మన కోస్తాంధ్రాలో ఇందాక గుంటూరులో జరిగింది చూసినారా? ఆ ఉద్యమం గురించి ముందు క్లాస్లో చెప్తాను. బీభత్సమైన ఉద్యమం అది. ఒక్క దెబ్బతో భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే భారతదేశం మొత్తం స్వాతంత్రం తెస్తారంత గొప్ప స్థాయిలో ఉద్యమం జరుగుతుంటే, ఏ రోజు మన ఆంధ్రప్రదేశ్ సక్రమంగా అడుగు పెట్టని గాంధీ ఆ ఉద్యమం జరిగే టైంలో మన ఇండియాకు వచ్చి దానిని ఏం చేస్తాడంటే ఆ ఉద్యమాన్ని క్లోజ్ చేస్తాడు. వద్దు చేయకండి, మేము ఉండాంలే అని చెప్పేసి క్లోజ్ చేసుకున్న ఈయన కదా గాంధీ. అంత నీచమైన పని చేస్తాడు గాంధీ గారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మన ఒక స్వాతంత్రం తెచ్చేవాళ్ళు. ముందు క్లాస్లో వస్తుంది. అంత పెద్ద ఉద్యమాన్ని ఆపాలని ఎందుకు అనిపించింది గాంధీజీ? ఇటన్నీ చూసిన తర్వాత మన వాళ్ళు ఏమంటూ వచ్చారంటే, గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు, లేకపోతే మనకు స్వాతంత్రం ఎప్పుడో వచ్చేది. లేకపోతే ఉవ్వెత్తున సాగుతున్న ఈ సహాయ నిరాకరణ ఉద్యమాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆ ఉద్యమాలు కానీ, ఎంత ఉద్యమాలను ఆపేస్తాడని చిన్న రీజన్లకు. ఇవే కాకుండా ముందు వచ్చాయిలేండి మనవాడు చేసిన ఘనకార్యాలు. ఇవన్నీ చూస్తుంటే ఇవే కాదు, నేను చరిత్రలో యూనివర్సిటీలో చదివే పాత చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు చాలాసార్లు నాకు గాంధీ గారి మీద కోపం వచ్చింది. మళ్ళీ మీరు మాత్రం నా మీద కేసులు వేయకండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నదే చెప్తున్నాం మనం, అంతే. సర్లేండి, ఏది ఇంకా ముందు చూద్దాం. ఈయన చూడు ఇంకా ఎన్ని చేస్తారు ముస్లిం లీగులకు. ఈయన చేసిన చాలా దారుణమైన పని ముందు చూస్తాంలేండి. ఏమైనా ఉన్నాయా ఇక్కడ మర్చిపోయినట్టు? ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చౌరీ చౌరా అనే ఉద్యమం, చౌరీ చౌరా అనే సంఘటనతో గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని క్లోజ్ చేసేస్తాడు. నెక్స్ట్ 1930 సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఇది చాలా ఉపయోగపరంగా ఉండేది. ఏది పైకి ఇంకా ఇక్కడి నుంచి ఉంది. ఇక్కడ చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ వంటి ఇతర పార్టీ నాయకులు. చిత్తరంజన్ దాసు ఇది పోయినసారి అడిగాడు. చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ అంటే మన జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న. గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నాన్న దగ్గర నుంచి మన వాళ్ళు చాలా ఉచ్చ స్థితిలో స్వాతంత్ర పోరాటంలో పోరాడుతున్నారు. ఎవరెవరు? చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ. వీళ్ళిద్దరు ఏంటంటే డైరెక్ట్ ఇలా సహాయ నిరాకరణ ఉద్యమాలు ఇలా చేసి బ్రిటిష్ వాళ్ళని తరమడం కాదరా నాయన, మనం కూడా ఏం చేయాలి? ఇతర నాయకులు పార్టీ ద్వారా శాసన మండలిలో ఎన్నికై పోటీ పడాలి. మనం కూడా శాసనసభల్లోకి ప్రవేశించాలి. మనం కూడా అక్కడ శాసనసభలోకి గెలవాలి. గెలిచిన తర్వాత మనం కూడా కొన్ని చట్టాలు చేద్దాం. చట్టాలు చేసి బ్రిటిష్ వాళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించి మనం గొప్ప స్థాయికి వద్దాము అని ఇలా ఆలోచన చేసిన వాళ్ళు వీరిద్దరు. ఎవరెవరు? మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాసు. వీళ్ళిద్దరు ఏమనుకున్నారు? శాసనసభల్లోకి మేము కూడా ప్రవేశించి అక్కడ చట్టాలు చేసి బ్రిటిష్ వాళ్ళ పీక అక్కడి నుంచే నొక్కుతాము అని, శాసన మండలిలో ఎన్నికల్లో పోటీ పడాలని, ప్రభుత్వ విధానాలు ప్రభావితం చేయాలని వీళ్ళిద్దరు అనుకున్నారు. ఎవరెవరు? చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ. పోయినసారి టెట్లో అడిగాడు. ఏమని అడిగాడు? శాసన మండలిలో ప్రవేశించి ఎన్నికల ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలనుకున్నది ఎవరు అని అడిగాడు. చిత్తరంజన్ దాసు, అలాగే మోతీలాల్ నెహ్రూ. ఈయననే చిత్తరంజన్ దాసు. ఈయన తూర్పు బెంగాల్కు చెందిన ప్రముఖ న్యాయవాది. ప్రతి ఒక్కరు అప్పట్లో గొప్ప వ్యక్తి అంటేనే వాళ్ళు న్యాయవాది వృత్తి చేస్తారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు. ఈ గాంధీ గారు 1920 మధ్య కాలంలో గాంధేయవాదులు అంటే గాంధీని ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని గ్రామాలలో నిజాయితీగా సామాజిక సేవ చేయడం కూడా కొన్ని ప్రారంభించారు. అంటే మంచి పనులు అంటే చేసేది ప్రజలే, పేరు మాత్రం గాంధీ పేరు పెట్టుకొని చేస్తున్నారు. ఇదంతా అదునుగా తీసుకొని ఈ గాంధీ గారు ఏం చేశారు? 1930లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఇది బాగా హెల్ప్ అయింది. ఎందుకు? ప్రజలు ఆయన పేరు చెప్పుకొని మంచి పనులు చేస్తున్నారు, నేను చెప్తే అన్ని జరుగుతుందని అని చెప్పేసి మళ్ళీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. 1930 సహాయ నిరాకరణ ఉద్యమం అన్నది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్న ఒక వ్యక్తే గాడ్సే గాంధీ గారిని లేపేచ్చాడు. ఈ ఆర్ఎస్ఎస్ భారతీయ కమ్యూనిస్టు పార్టీ 1920 మధ్యకాలంలో జరిగిన రెండు ముఖ్యమైన పరిమాణాలు. అంటే 1920 ఈ మధ్యకాలంలో రెండు సంస్థలు ఏర్పడ్డాయి. హిందూ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. ఇవి రెండు కూడా స్వాతంత్రం కోసం గట్టిగా పోరాడినవే.
నెక్స్ట్ విప్లవకారుడైన జాతీయవాది భగత్ సింగ్ కూడా ఈ కాలంలో చాలా చురుకుగా ఉన్నాడు. నాకు ఇష్టమైన వ్యక్తులలో చాలామంది ఉన్నారు. అందులో స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే బానిసత్వాన్ని అసలు ఒప్పుకునేవాడే కాదు, అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు, చిన్న వయసే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. ఎవరు? భగత్ సింగ్ గారు. ఇక్కడ చూడండి, తర్వాత కొంతకాలానికి ఏం జరుగుతుందంటే 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షన జరిగిన కాంగ్రెస్ సమావేశం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు అంటాడు కాంగ్రెస్ పార్టీకి 1929లో. ఆ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడాలని తీర్మానంతో ఈ దశాబ్దం ముగిసింది. పోయినసారి టెట్లు అడిగాడు. పూర్ణ స్వరాజ్యం అన్న తీర్మానము ఏ సమావేశంలో జరిగింది అంటే 1929 కాంగ్రెస్ సమావేశంలో. దీన్ని చేసిన వ్యక్తి ఎవరు అంటారు? జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? 1929. కానీ 1927లో ఒక సంఘటన జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిషన్ మన భారతదేశానికి పంపిస్తారు. మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ఉద్దేశంతో, అది కూడా సంపూర్ణంగా కాదు, ఒక డొమైన్గా, అంటే మేము బ్రిటిషులను పరిపాలన చేస్తున్నాం, మా కింద మీరు ఉండి పరిపాలన చేసుకోండి అని చెప్పడానికి ఒక సైమన్ నేతృత్వంలో కమిషన్ పంపిస్తారు. భారతదేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడానికి 1927లో బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ సైమన్ నేతృత్వంలో ఒక కమిషన్ పంపించడానికి నియమించి భారతదేశాన్ని పంపిస్తే మన వాళ్ళు సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి వద్దు అని చెప్పేసి, మీ కమిషన్లు వద్దు, ఏమొద్దు, మీ భారతదేశానికి, మీ ఇండియాకి, మీ ఇంగ్లాండ్కి మీరు పోండి, మమ్మల్ని మేమే పరిపాలన చేసుకో, మీ పెత్తనమే వద్దు, సైమన్ గో బ్యాక్ అని మన వాళ్ళు నిరసన చేస్తూ ఉంటారు. ఈ నిరసనలో కొన్ని జరుగుతాయి, అది ముందు చెప్తాను, సరేనా? ఇక్కడ చూడండి, ఇక్విలాబ్ జిందాబాద్ అని చెప్పింది ఎవరని అడుగుతారు. ఎవరు? ఈయననే మన భగత్ సింగ్ గారు. చెవిటి వారికి వినబడాలంటే గట్టి స్వరంతో, పెద్ద స్వరంతో చెప్పాలి అని పోయినసారి అయ్యాడు. ఎవరు ఈ మాట చెప్పింది అన్నాడు? ఎవరు? భగత్ సింగ్ గారే. ఎవరు చెప్పారు? ఈయన భగత్ సింగ్ గారు. నెక్స్ట్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, వీళ్ళు ముగ్గురు మోస్ట్ పవర్. లాల్ బాల్ పాల్ అనే వాళ్ళు ఆ కాలంలో ఎలా గొప్ప వాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఎప్పటికైనా ఒకటే. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, వీళ్ళ ముగ్గురు విప్లవ జాతీయవాదులు, అంటే అతివాదులు. అంటే మామూలుగా కాదు, వీళ్ళని గిడుక్కోవడం లే, తొక్క తీయడమా, బ్రిటిష్ వాళ్ళని తగలేయడమా అన్న ఉద్దేశంతో సాగుతూ ఉంటుంది. ఎవరు? ఈ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, వీళ్ళు విప్లవవాదులు. వీళ్ళు ఏం చేశారంటే రైతు కార్మిక విప్లవం ద్వారా, ఏ విప్లవం అంటే రైతు కార్మిక విప్లవం ద్వారా పోరాడాలని అనుకున్నాడు. దీని నిమిత్తం వీళ్ళు ఒక సంస్థను ప్రారంభించారు. ఏంటంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, HSRA. ఎన్నోసార్లు అడుగుతున్నాడు, ఏమన్నాడు? HSRAని విస్తరించండి, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. ఈ HSRAని ఎవరు స్థాపించారు అంటారు? ఎవరు? భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్. ఏది? రైతు కార్మిక విప్లవాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? వీళ్ళు ముగ్గురే. హిందూ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎవరు స్టార్ట్ చేశారు? వీళ్ళ ముగ్గురే. ఇలా అడుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ 1928లో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా వద్ద ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు ఈ సంస్థను అంటే ఫిరోజ్ షా కోట్లా. లాలా లజపత్ రాయ్ లాఠీ చార్జ్ చేసి ఆయన మరణానికి కారణమైన సౌండర్స్ అనే పోలీస్ అధికారిని ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ సైమన్ గో బ్యాక్ అని ఒక నిమ్మలంగా మన వాళ్ళు చేస్తున్నాడు. అందులో లాలా లజపత్ రాయ్ అని ఇంతకుముందు ఒక ఫోటో చూపించాను, మీకు గమనించారా? ఆ లాలా లజపత్ రాయ్ మీద ఏం చేశారంటే, గొప్ప వ్యక్తి, మంచి పవర్ఫుల్ క్యాండిడేట్, అలాంటి వ్యక్తిని గుంపులో గోవింద్ అన్నట్టుగా లాఠీ చార్జ్ కొట్టి చంపుతారు. ఎవరు? ఈ సౌండర్స్ అన్నవాడు లాఠీ చార్జ్ చేసి ఆ సైమన్ గో బ్యాక్ అని మన వాళ్ళు నిమ్మలంగా చెప్తుంటే ఆ గుంపులో గోవిందని అందరిని కొడుతూ ప్రత్యేకంగా లాలా లజపత్ రాయ్ మీద ఫోకస్ చేసి చంపేస్తారు. ఇది ఈ ముగ్గురు గమనిస్తారు. ఎవడు? ఈ సౌండర్స్ అనేవాడు చంపేస్తాడు ఈ సౌండర్స్. అప్పుడు ఈ సౌండర్స్ అనేవాడిని గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు ముగ్గురు. గుర్తుపెట్టుకొని ఈ సౌండర్స్ అనే పోలీస్ అధికారిని 1928 డిసెంబర్ 17న భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే హత్య చేసి చంపేస్తారు. ఎందుకు? ఆయన లజపత్ రాయ్ని చంపేస్తారా కొడకల్లారా అని చెప్పేసి గుర్తుపెట్టుకొని పక్క ప్లాన్తో ఏం చేస్తారంటే చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇంకొక సంఘటన కూడా జరుగుతుంది. ఏంటి? 1929 ఏప్రిల్ 8న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అప్పట్లో అసెంబ్లీ ఉంటుంది చూసినారు, అందులో భగత్ సింగ్, BK దత్ అనే ఇద్దరు ఒక బాంబు విసురుతారు.
ఏది అసెంబ్లీ మీద. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళని ఎవరిని చంపడం కాదు, చెవిటి వారికి వినిపించడానికి, చెవిటి వారంటే ఎవరు, బ్రిటిష్ వాళ్ళకు వినిపించడానికి, వాళ్ళకు వినిపించి పక్కన వేస్తారు. వాళ్ళు ఏంది అసెంబ్లీ మీద పక్కన వేస్తారు. ఆ సౌండ్ వాళ్ళు బయటకు వస్తే వీళ్ళు ఏం చేస్తారు, విదేశీ ప్రభుత్వ నిర్లక్ష్య దోపిడీని గుర్తు చేయడానికి వారి లక్ష్యాన్ని, వారి కరపత్రం వివరించారు. వాళ్ళు బాంబు వేస్తారు కానీ అసెంబ్లీ లోపల వేరు, జనాలు చంపడానికి కాదు, పక్కన బాంబు వేస్తారు. బాంబు వేస్తే ఆ సౌండ్కి వీళ్ళందరూ బయటకు వస్తారు. బయటకు వస్తే వీళ్ళు ఏమైతే అనుకుంటున్నారు, భగత్ సింగ్ గారు మేమైతే ఏదనుకుంటున్నారు, పాంప్లెట్లు వాళ్ళ ముందర వేసిపోతారు అంతే. దీని అంతటిని మనసులో పెట్టుకొని ఈ భగత్ సింగ్ను, సుఖదేవును, రాజ్గురును మార్చి 23, 1931 తేదీన ఊరి తీసి చంపేస్తారు. భగత్ సింగ్ అప్పుడు చంపే సమయానికి అతనికి 23 సంవత్సరాలే, నాకంటే చాలా చిన్న వయసు, కానీ గొప్పగా చేశారు. వెరీ గుడ్, చాలా సంతోషం. నెక్స్ట్ దండి సత్యాగ్రహం. పూర్ణ స్వరాజ్యం అని నిర్ణయించుకున్నారు కదా, తర్వాత సంపూర్ణ దానంతటా అదే, ఊరికి అనుకుంటే రాదు, దాని అంతటా రాదు, దానికోసం పోరాడితేనే వస్తుంది అని చెప్తాడు. పోరాడితేనే వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తాడు, 1930లో గాంధీ గారు ప్రకటించి ఏం చేస్తారు, ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. దానిని ఏమంటారంటే ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఏంటి, ఉదాహరణకు గాంధీ గారు తన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి 240 మైళ్ళు పైగా పాదయాత్ర చేసి తీర ప్రాంత పట్టణాన్ని దండికి చేరుకుంటాడు. దండికి చేరుకుంటారు. అప్పట్లో ఉప్పు మీద ఒక నిషేధం ఉంటుంది. అంటే ఉప్పు అన్నది కంపల్సరీ, దాని మీద ఎవరు భారతదేశంలో ఎవరు ఉప్పు తయారు చేసుకోకూడదు, మేమే ఉప్పు తయారు చేసి ఇస్తాము, దాన్ని వాడుకొని మీరు బతకండి అంటే వీళ్ళ కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే గాంధీ గారు ఈ దండికి చేరుకొని అక్కడ సముద్ర తీరంలో లభించే సహజ ఉప్పును సేకరించి ఆ ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. సముద్ర నీటిని మరిగించి ద్వారా ఉప్పు తయారు చేసి ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘిస్తారు. దానినే దండి ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఈ దండి ఉప్పు సత్యాగ్రహం వరకు స్పెషల్ ఏంటంటే, అంతవరకు మన గాంధీ గారు ఎప్పటికైనా కానీ ఇక్కడ ఉన్న చూసినా ఇక్కడి నుంచి మాత్రమే లేడీస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి గాంధీ గారు అనుమతిస్తారు. అంతవరకు ఆడళ్ళు వద్దు, మీరు రావాకనే, వాళ్ళు ఎంత ఉద్యమం చేయాలనుకున్నా కానీ రానియాడు గాంధీ. ఒక్క ఆడళ్లను ఉద్యమంలోకి రానిచ్చేవాడే కాదు. కానీ ఈ ఉప్పు సత్యాగ్రహంతోనే గుర్తుపెట్టుకొని, ఈ ఉప్పు సత్యాగ్రహంతోనే స్త్రీలు, లేడీస్ అన్న వాళ్ళు మనకు స్వాతంత్ర పోరాటంలో ప్రారంభమవుతారు. ఏప్రిల్ 6, 1930 సహజమైన ఉప్పు ముద్దను తీయడం ద్వారా మహాత్మా గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించుట. అప్పట్లో స్వాతంత్ర పోరాటం కోసం కర్ణాటకకి చెందిన అంబాబాయి అనే ఆమె, మహిళలు కూడా చాలా పాల్గొన్నారు. మొదట్లో లేరు, తర్వాత వచ్చారు. అంబాబాయి, ఈ కర్ణాటకకు చెందిన అంబాబాయి ఎక్కడికి సంబంధించింది అంటారు, కర్ణాటకకు చెందినది. ఈమె ఏం చేస్తుంటే ఉడిపి అనే ప్రాంతంలో విదేశీ వస్త్రాలకు, మద్య దుకాణాలకు వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించింది. పికెటింగ్ అంటే తెలుసు, ఎవరిని లోపలికి పోనీయరు, లోపల నుంచి ఎవరిని బయటికి రానియరు. మహిళలు ఉద్యమంలో చేరడానికి అనుమతించమని సరోజినీ నాయుడు గాంధీ గారిని ఒప్పించారు. సరోజినీ నాయుడు ఎట్నొకటి బలవంతంగా ఒప్పిస్తే అప్పటి నుంచి సరేలే స్త్రీలను కూడా పాల్గొనమండి అని గాంధీ గారు ఒప్పుకుంటే, అంతవరకు అస్సలు లేడీస్ను రానిచ్చేవాడే కాదు. నెక్స్ట్, ఈ ఉద్యమంలో రైతులు, గిరిజను, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోయినసారి అడిగాడు, ఏ ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంటారు, ఏది, ఉప్పు సత్యాగ్రహంలో. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టము రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కలిగించింది. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇంకెట్లా కాదుగా అని చెప్పేసి మెల్లిగా జారుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోయినసారి ఏమని అడిగాడు, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని అంటే ఎవరు రాష్ట్రాన్ని వాళ్ళే పరిపాలన చేసుకోవచ్చు అని ఈ స్వయం ప్రతిపత్తిని ఏ సంవత్సరంలో ప్రకటించారు అంటారు. 1935 అనే భారత ప్రభుత్వ చట్టము ప్రకటించింది. 1937లో రాష్ట్ర శాసన మండలకు ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించింది. బ్రిటిష్ వాళ్ళు ఎన్నికలు ప్రకటించారు. అప్పుడు 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. 7 రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది 7 రాష్ట్రాలలో. మరి మిగిలిన రాష్ట్రాలలో ముస్లిం లీగ్ గెలుస్తుంది. అంటే ముస్లిం వాళ్ళు ఉన్నారు కదా, ముస్లిం లీగ్ గెలుస్తుంది. సెప్టెంబరు 1939 రాష్ట్రాలలో 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ప్రపంచ యుద్ధం ప్రారంభమైతే మొత్తానికి అందరూ తమ ప్రభుత్వానికి రాజీనామా చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు, ఉద్యమాన్ని మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సరోజినీ నాయుడు దండి పాదయాత్రలో ఒక ప్రముఖ నాయకురాలు. ఇందాక చెప్పాను కదా, సరోజినీ నాయుడు అని ఈమెనే గాంధీ గారిని ఒప్పించింది. ఈమె ఏం చేసిందంటే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క సంవత్సరం ఒక నాయకులుగా అధ్యక్షులుగా ఉంటారు కదా, మొదటి మహిళ ఎవరంటే సరోజినీ నాయుడు. ఈమె 1925 సంవత్సరంలో నాయకత్వం వహించింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇక్కడ ఏం లేవు.
ఇక్కడ చూడండి, బ్రిటిష్ వారి ధిక్కరించిన గిరిజన నాయకుడు వీర్ లఖన్ నాయక్. బ్రిటిష్ వాళ్ళని ధిక్కరించిన గిరిజన నాయకుడు ఎవరంటే వీర్ లఖన్ నాయక్. తాను ఉరితీయబడుతున్నప్పుడు చింతించలేదని ఈ వీర్ లఖన్ నాయక్ అనేవాడు ఉరి తీశారు ఆయనను. ఆయన చనిపోయేటప్పుడు ఆయన బాధపడలేదట. ఎందుకు బాధపడినాడట? స్వాతంత్ర ఉషస్సును చూడకుండా మరణిస్తున్నాననే బాధ ఉందని అన్నాడు. ఎవరు? ఈ వీర్ లక్కర్ నాయక్. ఉరి తీసేటప్పుడు నేను చచ్చిపోతానన్న బాధ లేదు, స్వాతంత్రాన్ని చూడకుండానే అనే బాధతో అన్నాడని బాజీ చెప్పాడు. ఈ బాజీ మహమ్మద్ ఎవరంటే జాతీయ పోరాటానికి 20,000 మందిని సమీకరించిన వాడు. జాతీయ పోరాటానికి 20,000 మంది సమీకరించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. బాజీ మహమ్మద్. స్వాతంత్రాన్ని ఉషస్సులో చూడకుండా చచ్చిపోతున్నాననేవాడు ఎవరు? గిరిజన నాయకుడు వీర్ లక్కర్ నాయక్. నెక్స్ట్, ఆగస్టు 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు మళ్ళీగా. అంటే ఇంతకుముందు ఎందుకు కొత్తది ప్రారంభిస్తారంటే పాతటని క్లోజ్ చేసుకుంటూ వచ్చుంటాడు గాంధీ గారు. ఇంకంతే ఏం చేస్తాం. క్విట్ ఇండియా ఉద్యమం. గాంధీ గారు ఇక్కడ ఒక నినాదం ఇచ్చారు. పోయిన ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఏది? క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీ గారు ఇచ్చిన నినాదం సాధించు మరణించు, డూ ఆర్ డై, సాధించు లేకపోతే చచ్చిపో అన్న నినాదాన్ని ఇస్తాడు. అంతేగాని ఎంతోమంది చచ్చిపోయినా కానీ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళు చంపేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు కాదు, గాంధీ గారి మీద చేయి కూడా వేసేవాళ్ళు కాదు. సరే, దాని వెనక ఏ బ్రెజర్లు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని జైల్లో పడేస్తారు. ఈయన కూడా జైల్లో పడేస్తాడు, కానీ బయట ఉన్నకంటే మంచి రాజభోగాలు అనుభవించేవాడు అంటారు జైల్లో కూడా. సరే, ఒక నినాదం ఇచ్చినాడు, సాధించు లేదంటే మరణించు. ఎవరు చెప్పారు? గాంధీ గారు చెప్పారు. 1943 స్వాతంత్రం రాబోతుంది. 90,000 మందిని అరెస్ట్ చేశారు పోలీసు కాల్పులు సుమారుగా 1000 మంది చచ్చిపోయారు మన వాళ్ళు. అలా దారుణంగా చనిపోతూ వచ్చారు. స్వాతంత్రము విభజన దిశగా స్వాతంత్రం ఇవ్వడం మొదలుపెట్టారు. భారతదేశం విభజింపడం కూడా మొదలుపెట్టాడు. ఇప్పట్లోనే మళ్ళా సుభాష్ చంద్రబోస్ అన్న ఆయన ఎంటర్ అవుతాడు. ఈయన సోషలిస్ట్ ధోరణి కలిగిన తీవ్రవాద జాతీయవాద. సోషలిస్ట్ అంటే రష్యాలో అందరం కలిసి ఉండాలి, అందరికీ మేలు జరగాలని చెప్పేవాడు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్. ఈయనకున్న గొప్ప ఆదర అభిమానాలు చూసి మిగిలిన జాతీయ నాయకులందరూ భయపడిపోతారు. ఏంటి? భారతదేశాన్ని బోస్ ఏమైనా పరిపాలన చేస్తాడంత గొప్ప స్థాయిలో ఉంటాడు సుభాష్ చంద్రబోస్. ఈయన సోషలిస్టు ధోరణి కలిగిన తీవ్రవాద. గాంధీజీ అహింసా ఆదర్శాలను బోసు ఆమోదించలేదు. ఎందుకు ఈ పద్ధతులు తిరగబడదామని సైనికులతో తిరగబడతాడు. కానీ గాంధీజీని జాతిపితగానే గౌరవించాడు. ఎన్ని ఉన్నా కానీ గాంధీజీనే జాతిపితగా ఉండని అంటాడు. అప్పుడు ఏం చేశాడు? మీరంతా కాదు కానీ నేను ఒక్కనే స్వాతంత్రం తెస్తానని చెప్పేసి ఆజాద్ హింద్ ఫౌజ్, భారత జాతీయ సైన్యంను స్థాపించాడు. ఒక సైన్యాన్ని రెడీ చేశాడు. అంతవరకు భారతదేశానికి సైన్యమే లేదు అసలు. మొట్టమొదట సైన్యాన్ని తయారు చేసింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఆ సైన్యంతో వచ్చి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని పోరాడినాడు. ఆ సైన్యం పేరు ఆజాద్ హింద్ ఫౌజ్. ఎన్నోసార్లు భారత జాతీయ సైన్యాన్ని తయారు చేసింది ఎవరంటే ఈయననే. 1944లో బ్రిటిష్ నియంత్రణ నుండి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంపాల్ కోహిమా ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడదామని ఇంపాల్ కోహిమా అనే ఈ పై నుంచి ఇలా ఎంటర్ కావడానికి మన వాళ్ళు ప్రయత్నం చేశాడు. ఇలా ఉంటుంది చూసినారా, ఇక్కడ అస్సాం ఇవన్నీ ఉంటాయి. ఇంపాల్ కోహిమా ద్వారా లోపలికి ఎంటర్ అయిపోయి మొత్తానికి మనకు స్వాతంత్రం తీసుకురానికి ప్రయత్నం చేశారు. మొత్తానికి అందరూ కుమ్మక్కయ్యి సుభాష్ చంద్రబోస్ను లేకుండా చేసినారు. అంటే దీంట్లో నేను చరిత్ర ప్రకారం కొన్ని పుస్తకాలు ఏంటంటే మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాదు, మన సుభాష్ చంద్రబోస్ను లేకుండా చేసింది. అంటే శవం కూడా కాని రాకుండా చేసినారు. ఏమేం చేసినారు? ఒక మాటలో చెప్పాలంటే మన రాజకీయ నాయకులే, ఇంకా పెద్ద పెద్ద నాయకులే, పేర్లు చెప్పకూడదు కానీ వీళ్ళే ఎక్కడ సుభాష్ చంద్రబోసు భారతదేశానికి నాయకుడు అవుతాడని కుమ్మక్కయ్యి దుర్మార్గంగా ఆయనను చాలా కిరాతంగా చంపి శవంగా రాకుండా చేసేస్తారు. స్వాతంత్రం విభజన 1940 ముస్లిం లీగ్ ముస్లిం కోసం భారత తూర్పు వాయువ్య ప్రాంతంలో స్వతంత్ర రాష్ట్రాలను డిమాండ్ చేసింది. మాకు స్వతంత్ర రాష్ట్రాలు కావాలి. ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ ఉంది కదా, అక్కడ కొన్ని రాష్ట్రాలు ఇస్తే చాలన్నది. ఈ తీర్మానంలో దేశ విభజన కానీ పాకిస్తాన్ ఏర్పాటు కానీ మొదట వాళ్ళకి ఆలోచనే లేదు. మాకు కొన్ని ఉంటే సపరేట్గా మమ్మల్ని మేము పరిపాలన చేసుకుంటాం, కొన్ని రాష్ట్రాలు ఉంటే చాలు, మేము కూడా ఇండియాలోనే ఉంటాము అన్న ఫీలింగ్ ఒక్కటే ఉండేది ముస్లిం లీగ్ ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఏం పేరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఈయన ఒక ముస్లిం అయినా కానీ చాలా వరకు మన ఇండియాతోనే కలిసి ఉన్నాడు.
ఈయన ఆజాద్ అనే ఆయన ఇస్లాం పండితుడు. వహదత్ ఈ దీన్ను ప్రతిపాదించాడు, అంటే అన్ని మతాల ఏకత్వం అనే భావన ప్రతిపాదించాడు. వహద్ ఈ దీన్ వహదత్ ఈ దీన్ను ఎవరు ప్రతిపాదించారని అడుగుతారు. ఎవరు? ఈయననే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. అంటే ఏంటి? అన్ని మతాల భావన ఒకటే, మనం అంతా కలిసే ఉండాలి అని చెప్తాడు. జిన్నా 2 దేశాలు కావాలన్న సిద్ధాంతాన్ని ఈయన వ్యతిరేకిస్తాడు. 2 దేశాలు ఎందుకు, మనం అంతా కలిసే ఉందామని కాంగ్రెస్తోనే చచ్చేంతవరకు కలిసే ఉంటారు ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని ఆయన. నెక్స్ట్ ఈ రాజగోపాలాచారి చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఏంటి ఈయనని ఏమంటారంటే రాజాజీ అంటారు. పోయినసారి అడిగాడు రాజాజీ అని ఎవరిని అంటారు అంటారు. శ్రీ రాజగోపాలాచారి. ఇందులో దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపాడు. దక్షిణ భారతదేశం అంటే మనదే, ఏది మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ దక్షిణ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉప్పు సత్యాగ్రహాన్ని గొప్పగా నడిపించాడు. 1946లో స్వేచ్ఛా భారతదేశం ఏర్పడిన తర్వాత మధ్యంతర ప్రభుత్వం ఒకటి ఏర్పడుతుంది. మధ్యంతర ప్రభుత్వానికి ఈయన ఏం చేస్తారంటే మొదటి భారతీయ గవర్నర్ జనరల్. ఒకప్పుడు బ్రిటిషులు మాత్రమే గవర్నర్ జనరల్గా ఉండేవాళ్ళు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో 1946లో మొదటి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఈయననే మొదటివాడు, ఈయన లాస్ట్ వాడు. అంతటితో గవర్నర్ జనరల్ అనే పదవిని క్లోజ్ చేశారు. ఈయనకు గవర్నర్ జనరల్ అనే పదవిని ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళిద్దరే, ఈయన మహమ్మద్ అలీ జిన్నా, ఈయన మహాత్మా గాంధీ గారు. 1920 వరకు హిందూ ముస్లిం ఐక్యత కొరకు రాయబారిగా ఉన్నారు ఈ మహమ్మద్ అలీ జిన్నా. నాయన మనందరం కలిసే ఉండాలి అనేవాడు ఎవరంటే ఈ మహమ్మద్ అలీ జిన్నా. ఎంతవరకు? 20 వరకు. అప్పుడు ఉండే జిన్నాలో లక్నో ఒప్పందం జరిగింది తెలిసిన ముస్లిం లీగ్కు, కాంగ్రెస్కు ఆ లక్నో ఒప్పందంలో చాలా కీలక పాత్ర వహిస్తాడు. 1934 తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి ముస్లిం లీగ్ను పునర్వ్యవహరిస్తే పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశాడు. ఎందుకు పాకిస్తాన్ కావాలన్నాడు ఇప్పుడు చూస్తారు, మీకు అర్థమవుతుంది ఎందుకు కావాలన్నాడు. 1918 నుండి 1918 నుండి స్వాతంత్ర పోరాటంలో అగ్రనాయకుడు ఎవరు? ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి అంటారు ఈయనను. కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేశాడు. ఇప్పుడు 1931లో, ఒక్కో సంవత్సరంలో ఒకరు ఉంటారు చూసినారా, 31లో చేస్తాడు. మన భారతదేశం ఐక్యమత్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలను కలిపిన ఘనత ఎవరిదంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్దే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ముస్లింలలో ఎందుకంటే ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారని వీళ్ళు మన వాళ్ళు హిందూ మన వీళ్ళే ఎవరు కాంగ్రెస్ నాయకులు. అందులో నెహ్రూ ఉన్నారు, అందులో గాంధీ గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫీలింగ్ ఎలా ఉండేదంటే అప్పట్లో ముస్లింలు అంటే వాళ్ళ మైనారిటీ వాళ్ళు, అంటే వాళ్ళు తక్కువ వాళ్ళు అన్న ఫీలింగ్ మన వాళ్ళలో ఉండేది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఆ కాంగ్రెస్ అందుకు బ్రిటిష్ వీళ్ళు ముస్లింలు ఏమనుకున్నారంటే ఎప్పుడైనా మేము మైనారిటీలుగానే ఉండిపోతామే, ఇది మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళకు న్యూనత భావం ఏర్పాటు చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు చేసిన కొన్ని పనికిమాల పనులు బట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎల్లప్పుడూ వారి ప్రాంత అప్రధానం అవుతుందని ముస్లింలా భావించేలా చేశాయి. ఎందుకంటే ఏది పోరాటం చేసినా కానీ కాంగ్రెస్ అంటున్నారు, కానీ ఎంత ఉద్యమం చేసినా వీళ్ళని ఎవరు పట్టించుకోవడంలే. అంటే మాకు విలువ లేకుండా పోయింది అనే విధంగా ఈ కాంగ్రెస్ ప్రవర్తించింది. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే ముస్లిం ప్రాతినిధ్యం కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడం లీగును భయపెట్టింది. 1930లో యునైటెడ్ ప్రావిన్స్ యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి చూసినారా, అక్కడ ఏంటంటే ఏది గెలసలే, కాంగ్రెస్ పూర్తిగా గెలసలే, అలాగే ముస్లిం లీగు సగం ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు ఈ ముస్లిం లీగ్ వాళ్ళు రిక్వెస్ట్గా వచ్చి కాంగ్రెస్ వాళ్ళని అడుగుతారు ఏంటి, ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, కాంగ్రెస్ ముస్లిం కలిసే ఉందాము, కలిసి ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే లీగ్ కోరికను కాంగ్రెస్ తిరస్కరించింది. ఏంటి మీతో మేము కలిసి ఉండడమా, మీరు వేరు మేము వేరు అన్నట్టుగా మాట్లాడి చాలా చులకనగా మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి. ఆ దెబ్బతో ముస్లిం వాళ్ళకు కోపం వచ్చాయి. ఇప్పటికే మేము ఎంత సర్దుకొని కలిసి ఉందామన్నా కానీ కలిసి ఒక రాష్ట్రంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీరు ఒప్పుకోవడం లేదే, దేశమంతా కలిసి ఉందామని మీరు ఎలా ఒప్పుకుంటారు, మాకు నచ్చలని చెప్పేసి లీగ్ కోపం వచ్చి వద్దు మేము వీళ్ళతో ఉండము అని మాకు పాకిస్తాన్ కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇక్కడ చూడండి ఇంకొక వ్యక్తి గురించి ఉంది, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయనను ఏమంటారంటే బాద్షా అని పిలుస్తారు. ఇక్కడ చూడండి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అన్నాడు చూసిన, ఈయనను బాద్షా బాద్షా కాదు బాద్ ఖాన్ అనగా పిలువబడతారు. ఈయన ఖుదాయి ఖిద్మత్గార్లు అనే అహింసా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఏ ఉద్యమాలు గుర్తుపెట్టగల, ఏ ఉద్యమము, ఖుదాయి ఖిద్మత్గార్ అనే ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఈయన తన సొంత రాష్ట్రం అంటే బీహార్, ఇక్కడ చూసిన ఈ బీహార్లో పఠాన్లతో ఉద్యమాన్ని నడిపిస్తాడు. ఎవరు,
ఈయన ఈ బాత్ ఖాన్ అనే ఆయన దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అందరం కలిసే ఉండాలి, పాకిస్తాన్ వేరు ఇండియా వేరు అన్నది వద్దంటారు ఈయన కూడా. అంటే దేశ విభజన వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది కనపడ్డారు ఇప్పుడు? ఆజాద్, ఈయన బాత్ ఖాన్. మార్చి 1946లో వీరి డిమాండ్ను పరిశీలించడానికి, ఎవరి ముస్లిం లీగు మాకు కావాలి అని డిమాండ్ను పరిశీలించడానికి, స్వతంత్ర భారతదేశానికి తగిన రాజకీయ చిత్రాన్ని నిర్మించడానికి ఒక రాయబారిని పంపిస్తాడు. అంటే ముస్లిం లీగులకు ఒక రాష్ట్రం ఇవ్వాలి, భారతదేశంలో రాజకీయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రెండు దాన్ని పరిశీలించడానికి ఒక రాయబారాన్ని పంపిస్తారు. దానిని క్రిప్స్ రాయబారం అంటారు. ఎందుకంటే క్రిప్స్ అనే వ్యక్తితో పంపిస్తారు కాబట్టి దానిని క్రిప్స్ రాయబారం అంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 1946 అంటే స్వాతంత్రం రాకముందు ఒక సంవత్సరం, ఆగస్టు 16వ తేదీన ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. పోయినసారి డిఎస్సిలో అడిగాడు. ముస్లిం లీగు ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ రోజును ప్రకటించారు? 1946 ఆగస్టు 16. 1946 అంటే స్వాతంత్రం రాకముందు ఒకరోజు, ఆగస్టు 16 అంటే స్వాతంత్రం వచ్చిన మరుసటి రోజు. అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇదంతటితో అయిపోయి రెండు దేశాలు డివైడ్ అయిపోతాయి. ఎవరు రాజ్యాన్ని వారు పరిపాలన చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వేరే చోట అంటే వేరే ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఆఫ్రికా ఖండంలో ఏం జరుగుతుంది? 1957లో కోస్ట్ గార్డ్గా పిలువబడే సబ్ సహారా గోల్డ్ బంగారం అంటే గోల్డ్ కోస్ట్గా దేన్ని పిలుస్తారంటే సబ్ సహారా అని పిలుస్తారు. ఆఫ్రికా దేశము ఘనా మొదటిగా స్వాతంత్రం పొందింది. 1957లో సబ్ సహారా ఆఫ్రికా దేశమైన ఘనా స్వాతంత్రం పొందేసింది ఆఫ్రికాలో. ఈ స్వాతంత్రానికి అక్కడ కూడా ఒక ఉద్యమం నడిచింది. దాని పేరు ఏంటంటే, నేతృత్వం వహించినది ఏంటంటే క్యామెన్ క్రుమా చెందిన పీపుల్స్ కన్వర్వేషన్ పార్టీ అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని ఎలా అయితే మన దాంట్లో ఉద్యమానికి నాయకత్వం వహించిందో, అక్కడ పీపుల్స్ కన్వర్జేషన్ పార్టీ అనే ఘనాలో ఉద్యమాన్ని నడిపిస్తూ వాళ్ళు కూడా పోరాడి ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటగా ఘనా అన్న దేశం, ఆఫ్రికా ఖండం అంతట్లో మొట్టమొదటిగా స్వాతంత్రం తెచ్చుకున్నది ఏంటంటే ఘనా అన్న ప్రాంతము. ఓకేనా? ఇది మనం ఇందులో నేర్చుకోవాల్సింది, ఇంకా ఇంతకు మించి ఏం లేదు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.